స్పెషలైజేషన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అవ్వాలని డిసిషన్ మీదేనండి? నిజం చెప్పాలంటే నేను ఎండి జనరల్ మెడిసిన్ అయిపోయిన తర్వాత నాకు మ్యారేజ్ అయిందండి. ఇక్కడ నుంచి చెన్నై షిఫ్ట్ అయ్యానండి. అక్కడ అపోలో హాస్పిటల్లో గ్యాస్ట్రోఎంట్రాలజీలో జాయిన్ అయ్యాను. యాక్చువల్లీ ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ చెయ్యాలి అని అక్కడ బీజం నాటుకున్నాను. గ్యాస్ట్రోఎంట్రాలజీకి ఒక 10 ఏళ్ల క్రితం ఇంత ఎక్కువ సమస్యలు ఉండేవంటారా? ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇండియాలో ఉన్నారు, యూఎస్ఏ తర్వాత. ప్రెసెంట్ మీరు చేసే కార్యక్రమాలు ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? హెచ్ఐవి గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు, కానీ 100 మందిలో ప్రతి 3కి ఈ వైరసెస్ ఉంటాయి. అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుందండి. ఎగ్జాక్ట్లీ. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేది ఫ్యామిలీలో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉందంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మనం స్క్రీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పేరెంట్స్ చిన్న వయసులోనే దూరం అవడం వల్ల, సో మరి మీరు ఎవరి దగ్గర పెరిగారు సార్? చిన్నప్పటి నుంచి హరికృష్ణ గారు అది లైక్ ఫాదర్ ఫిగర్ టు మీ. చాలా అంటే దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ మై లైఫ్. అందులో హరికృష్ణ గారు కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఆయన యాక్సిడెంట్ ఒకటండి, ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే నిజంగా వెరీ అన్ఫార్చునేట్ అండి. యాక్చువల్లీ అలాంటి ఆయనకి అసలు అలా యాక్సిడెంట్ అవ్వడం అంటే, నా బర్త్డే రోజున ఆయన అలా జరిగింది. నేను అంటే ఇంకా ఏ రోజు కూడా గుర్తు చేసుకోకుండా ఉండలేకపోతున్నాను. వి మిస్ హిమ్ ఎ లాట్. ఆయన బలం, మా ఫ్యామిలీకి ఒక బలం లాంటి మనిషి. వి లాస్ట్ హిమ్. జూనియర్ ఎన్టీఆర్ గారితో మీకు రిలేషన్ ఎలా ఉంటుందండి? ఓకే అండి, అంటే కలిసినప్పుడు వీఆర్ వెరీ. కళ్యాణ్ రామ్ గారు మీరు మాత్రం చాలా చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాము. ఆల్మోస్ట్ ఎక్కువ క్లోజ్గా మేము ఇద్దరం ఉంటాం. సో ప్యాంక్రియాసిస్ ఎలా ఉంది, ఇంటర్నల్గా కండిషన్ హెల్దీగా ఉందా లేదా, ఏదైనా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందా అన్నది మళ్ళీ అగైన్ మన స్కాన్ ద్వారా తెలుసుకునే అవకాశం. జనరల్గా ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది 3 రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. యంగ్ పీపుల్లో మనం జనరల్గా చూసేది ఏంటంటే ఆల్కహాల్ అలవాటు ఉండదండి. ఒక రోజే 4 నుంచి 5 బీర్లు తాగేయటం, 5 డ్రింక్స్, డిఫరెంట్ డ్రింక్స్. ఎన్ని బ్రాండ్లు అయినా మోర్ దాన్ 5 డ్రింక్స్ ఈజ్ బింజ్ ఆల్కహాల్. ఓ, ఈ టాటూస్ వేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెఫినెట్గా టాటూస్ ఎవ్వరూ చేయించుకోకూడదు. సార్, ఆల్రెడీ ఆల్కహాల్ చాలా సంవత్సరాల నుంచి తీసుకుంటూ ఉన్న వాళ్ళకి కానీ కమింగ్ ఫ్యూచర్లో మనకి ఇష్యూస్ రాకూడదు అని అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ చేయించుకోవాల్సిన టెస్టులు కానీ ఒక్కసారి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకుంటాం అనేది ఎవరికైనా సరే డేంజరస్. బాలయ్య బాబు గారు చాలా స్ట్రిక్ట్ అని, చాలా కోపిస్ట్ అని అంటుంటారు. సో ఆయన గురించి ఏదైనా మా కోసం? డెఫినెట్ ఎస్, స్ట్రిక్ట్గా ఉంటారు కొన్ని విషయాల్లో. అంటే హాయ్ అండి, మీకు నేను ఇంట్రడ్యూస్ చేయబోయే గెస్ట్ గురించి ఒక చిన్న మాట చెప్పాలి. వృత్తిపరంగా వైద్యులైనప్పటికీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ అయినప్పటికీ కూడా ఆయన ప్రవృత్తి సేవ్ ద లివర్ అనే ఒక ఫౌండేషన్ స్థాపించి ఆ ఫౌండేషన్ కింద ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్న ఎంతోమంది రోగులకి ఆయన సేవ చేస్తున్న ఇష్యూస్ నేను ఎన్నో చూసిన తర్వాత నాకు అనిపించింది ఆయన ఎందుకు ఇంటర్వ్యూ ఇంత లేట్ అయిందని. ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయేది డాక్టర్ సోమశేఖరరావు గారు విత్ మీ రైట్ నౌ. ముందు వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. నిజంగా ఈరోజు డాక్టర్స్కి మన దగ్గరికి వచ్చిన క్లయింట్స్కి సర్వీస్ చేసిన తర్వాత ఇక తర్వాత లేకపోతే మన ఫ్యామిలీను, ఇటు హాస్పిటల్ ఫ్యామిలీ, ఈ రెండింటి తర్వాత ఇక ఏం చేయడానికి టైం కుదరట్లేదు. అలాంటిది మీరు ఎస్పెషల్లీ ఆర్థికంగా వెనుకబడిన జనాలందరికీ కూడా మన వంతుగా మనం చేయాలి అనే ఒక ఉద్దేశంతో సేవ్ ద లివర్ అనేది మీరు స్టార్ట్ చేసి అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు సేవ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్. మొత్తానికి మిమ్మల్ని మాట్లాడిస్తాను ఒక్క నిమిషం. మొత్తానికి అందరూ చెప్తారు డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను అని. నేను మీ విషయంలో నేను చెప్తానంటే యాక్టర్ అవ్వబోయే డాక్టర్ అయ్యారేమో అనుకున్నా. లేదు, అలాంటిది ఏం లేదండి. చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనే అనుకున్నాను. ఎందుకు అనుకున్నానో నాకు తెలియదు కానీ బట్ డాక్టర్ అవ్వాలనే అనుకున్నాను. కాకపోతే కజిన్స్, మా క్లోజ్ కజిన్స్ అందరూ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు తిరుగుతూ అయితే డెఫినెట్గా చాలా తిరిగాను. కానీ కళ్యాణ్ రామ్ గారికి మీకు చాలా దగ్గర ఫీచర్స్, కళ్ళ దగ్గర, మీ స్మైల్ దగ్గర, సో చాలా దగ్గర ఫీచర్స్ మాకు కనపడుతున్నాయి నిజం చెప్పాలంటే. ఏంటి సార్, ఎక్కడ పేరెంట్స్, ఎక్కడ, ఏ ఊరు మీది? మాది బేసిక్లీ నిమ్మకూరు అండి, కృష్ణా జిల్లా.
పేరెంట్స్ ఇప్పుడైతే లేరు, బట్ ఫాదర్ వాజ్ ఎ డాక్టర్, తాతగారు లాయరు. అండ్ మా ముత్తాత గారు గురించి చెప్పాలి యాక్చువల్లీ. నేను ఫ్యామిలీ అంటే ముత్తాత గారు సూర్యరామ లక్ష్మయ్య గారు, బుచ్చబ్బాయి గారు అని అనేవారు. నిమ్మకూరు మాది బేసిక్లీ 200 సంవత్సరాలు 300 సంవత్సరాల నుంచి నిమ్మకూరులోనే ఉన్నామంట. ముత్తాత గారికి బాగా పేరు ఉండేది, బాగా దాన ధర్మాలు చేసేవారు. ఆయన దానకరుణుడు అని మంచి పేరు ఉండేది. పేరేంటన్నారు సార్? సూర్యరామ లక్ష్మయ్య గారండి, కుదరవల్లి. బుచ్చబ్బాయి గారని బాగా ఎక్కువ మందికి బాగా ఫేమస్ ఆ రోజుల్లో. అంటే ఎవరు చదువుకుంటానికి ముందుకు వచ్చినా కానీ బెనారస్ యూనివర్సిటీకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ అవసరం అయితే ఈయన ముందుండి వాళ్ళందరికీ ఫైనాన్షియల్ హెల్ప్ చేసేవారంట. సో అలాగా తాతగారికి కొంచెం బాగా పేరుంది ఆ ఏరియాలో, ముత్తాత గారికి. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే ముత్తాత గారు, మీరు ప్రవర చెప్తున్నారండి మాకు. ముత్తాత గారి గురించి చెప్పడం అంటే మామూలు విషయం కాదు. ఆయన ఈ రోజు లేకపోయినా ఆయన సంపాదించిన పేరు ఈ రోజుకి మీరు మాట్లాడుతున్నారంటే, ఈ రోజు కూడా చాలా మంది మా ముత్తాత గారి గురించి చెప్తా ఉంటారు. ముత్తాత గారు తాతగారి గురించి చాలా మంది నాకు హైదరాబాద్లో చెప్తా ఉంటారు. సో నేను కూడా చాలా సార్లు ఆశ్చర్యపోయాను అవన్నీ తెలుసుకుని. దట్స్ రియలీ గ్రేట్. మీరు మీ నాన్నగారు, నాన్నగారికి నాన్నగారు, ఆ నాన్నకి నాన్నగారు, అంటే మీ ముత్తాత గారి గురించి మీరు చెప్తున్నారు అంటే దిట్స్ వాట్ మన జనరల్గా మన వంశవృక్షంలో దీన్ని ప్రవర చెప్పడం అంటారు సార్. అంటే మీ నాన్నగారిని వాళ్ళ నాన్నగారిని 3-4 జనరేషన్స్ నుంచి మీరు ఆయన పేరు గుర్తుపెట్టుకున్నారంటే అది కదా ఆయన సంపాదించిన పేరు. నిజంగా దట్స్ రియలీ గ్రేట్. ఓకే. అది మదర్ హౌస్ వైఫ్ అండి. అంటే మా మదరు ఫాదరు బిఫోర్ మ్యారేజ్ రిలేటెడ్, మా మేనత్త కూతుర్నే చేసుకున్నారు. ఓకే. ఓకే. ఎలా చనిపోయారండి తెలుసుకోవచ్చా మీకు అభ్యంతరం లేకపోతే? యాక్సిడెంట్లు ఇద్దరు. అంటే మదరు 11 ఇయర్స్ ఏజ్ అప్పుడు చనిపోయారండి. ఫాదరు దాని తర్వాత 13 ఇయర్స్ ఏజ్లో, నాకు 13 ఇయర్స్ ఏజ్లో ఫాదర్ చనిపోయారు. సో చిన్నప్పటి నుంచి నాకు మేనమామలు ఇద్దరు ఉన్నారు, మేనత్తలు ఇద్దరు ఉన్నారు. సో మేనమామలు ఇద్దరు దగ్గరలోనే, మాకు దగ్గరలో 20 కిలోమీటర్ల దూరంలో ఉయ్యూరు దగ్గర గరికిపురం అనే ఊర్లో వాళ్ళు దే టుక్ కేర్ ఆఫ్ మీ. నేను మా అక్క ఉన్నాము. వాళ్ళే చిన్నప్పటి నుంచి మాకు అన్నీ, అంటే పేరెంట్స్ లేని లోటు, నాకు ఫ్రాంక్లీ చెప్పాలంటే ఏ రోజు లోటు లేకుండానే నన్ను పెంచారు. మా అమ్మమ్మ ఉన్నారు ఇంకా, ఆవిడ షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. మా మేనత్త భర్త నందమూరి హరికృష్ణ గారు, ఆయన కూడా హీ వాజ్ లైక్ ఏ గాడ్ ఫాదర్, అంటే ఫాదర్లీ ఫిగర్ ఫర్ మీ. సో వీళ్ళందరూ చాలా, అంటే నాకు ఏ రోజు తల్లిదండ్రులు లేరనే లోటు లేకుండా నన్ను మా అక్కని పెంచారు. సో నేను ఐ షుడ్ బి గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. నా ఫ్యామిలీకి ఇట్స్ నాట్ జస్ట్ మై ఫ్యామిలీ, అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ విచ్ టుక్ కేర్ ఆఫ్ మీ. అండ్ నేను ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాను అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ దెమ్. సో ఎడ్యుకేషన్ అంతా ఎక్కడైందండి మొత్తం? నేను స్కూలింగ్ ఫాదర్ ఉన్నప్పుడు నేను హాస్టల్లో ఉండేవాడిని గన్నవరంలో సెయింట్ జాన్స్ హై స్కూల్ అని. తర్వాత పేరెంట్స్ చనిపోయిన తర్వాత మావాయిలు ఇంటి దగ్గర ఉంటే బాగుంటుందని ఇంటికి తీసుకొచ్చారు. పామర్రు అని నిమ్మకూరు నుంచి 7 కిలోమీటర్స్ దూరం ఉంటుందండి. అక్కడ 9th and 10th క్లాస్ అక్కడ చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ వికాస్, అందరిలాగానే ఇంటర్మీడియట్ వికాస్ అనేది ఆ రోజుల్లో చాలా ఫేమస్గా ఉండేది. మెడిసిన్లో చేరాలి అనే ఉద్దేశం ఉంది కాబట్టి అక్కడ కోచింగ్ అది బాగుంటుందని చెప్పి అక్కడ గుంటూరులో చదివాను. దాని తర్వాత ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో మా అక్క నాకు 2 years సీనియర్, తను ఎంసెట్లో సీట్ తెచ్చుకుని అక్కడ జాయిన్ అయింది. సో నాకు ఆ రోజు ఎంసెట్లో 60th ర్యాంక్ వచ్చినా అక్కతో పాటు ఉండాలి అని చెప్పి నేను కూడా అక్కడే జాయిన్ అయ్యాను. నాకు ఉస్మానియాలో వచ్చే అవకాశం ఉంది అప్పుడు, బట్ అక్క అక్కడ చదువుతాను కాబట్టి నేను కూడా వైజాగ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చేశానండి. ఎండి జనరల్ మెడిసిన్ గుల్బర్గాలో ఎంఆర్ఎంసీ మెడికల్ కాలేజ్, అండ్ డిఎం గ్యాస్ట్రెంటాలజీ రామచంద్ర మెడికల్ కాలేజ్ చెన్నైలో చేశాను. ఎండి జనరల్ మెడిసిన్ గుల్బర్గా అండి, కర్ణాటక ఎంఆర్ఎంసీ మెడికల్ కాలేజ్లో చేశాను. దాని తర్వాత డిఎం గ్యాస్ట్రెంటాలజీ రామచంద్ర మెడికల్ కాలేజ్ చెన్నైలో చేశానండి. ఓకే. ఓకే. అంటే ఇటు బేసిక్గా స్పెషలైజేషన్ గ్యాస్ట్రెంటాలజీ అవ్వాలని డిసిషన్ మీదేనండి? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నేను ఎండి జనరల్ మెడిసిన్ అయిపోయిన తర్వాత నాకు మ్యారేజ్ అయిందండి. మా వైఫ్ ప్రోద్బలంతో నేను డిఎం చదవాలి, నేను అంతకుముందు ఎండీతో చదివితే సరిపోతుంది, ఎండి జనరల్ మెడిసిన్ ఈజ్ ఇనఫ్ అనుకున్నాను. బట్ మా వైఫ్ యాక్చువల్లీ ఫోర్స్ ఒక రకంగా డిఎం చేస్తే బాగుంటుంది అని తన ఉద్దేశంతో డిఎం గ్యాస్ట్రెంటాలజీ డిఎంలో జాయిన్ అవుదామని డిసైడ్ అయ్యాను. ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనేది డెఫినెట్గా నేను ఇక్కడ నుంచి చెన్నై షిఫ్ట్ అయ్యానండి. అక్కడ అపోలో హాస్పిటల్లో గ్యాస్ట్రెంటాలజీలో జాయిన్ అయ్యాను యాక్చువల్లీ.
గ్యాస్ట్రెంటాలజీలో వర్క్ చేస్తాం మొదలుపెట్టిన తర్వాత నాకు ఆ ఇంటెన్స్ కోరిక, అంటే గ్యాస్ట్రెంటాలజీ మీద ఇంట్రెస్ట్, ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ట్రెంటాలజీ చెయ్యాలి అని అక్కడ యాక్చువల్లీ బీజం నాటుకుందండి. కానీ సార్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి ఒక 10 ఏళ్ల క్రితం ఇంత ఎక్కువ సమస్యలు ఉండేవంటారా? ఇప్పుడైతే అసలు కంపల్షన్ అయిపోయింది గ్యాస్ట్రోఎంట్రాలజీకి చూపించుకోవడం అనేది. 10-15 ఇయర్స్ నుంచి బాగా పెరుగుతున్నాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే ఇట్స్ ఆల్ డైటరీ హ్యాబిట్స్ మారిపోయినాయి కంప్లీట్గా. మన న్యాచురల్ ఫుడ్, మనము ఇండియాలో మనకి న్యాచురల్గా ఉండే ఫుడ్ మనం తింటాం మానేసాం. సో ఆ డైటరీ మాడిఫికేషన్స్ ఎక్కువైపోతాం. నెక్స్ట్ ఈ జనరేషన్ అంటే మీరు లాస్ట్ 20 ఇయర్స్ 25 ఇయర్స్లో అంటే పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఇప్పుడు 30 ఇయర్స్ దాకా ఉన్న వాళ్ళు ఎవరైనా మన న్యాచురల్, మనం నార్మల్గా తినే ఫుడ్ ఏది తినట్లేదు. పెరుగులు తినటం మానేశారు, జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు. దీనివల్ల మోర్ కామన్గా యంగ్ పీపుల్లో మనం గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. కొత్త డిసీజెస్ని ఐడెంటిఫై చేసే పాసిబిలిటీ వచ్చింది కాబట్టి ఇంకా కొత్త డిసీజెస్ని, అంటే మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ని ఐడెంటిఫై చేస్తాం జరుగుతుంది. మనకు ఉండే అంటే మన ఇన్స్ట్రుమెంట్స్ కానీ మనకుండే టెక్నాలజీ కానీ పెరిగిపోవటం వల్ల మోర్ అండ్ మోర్ గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తాం జరుగుతుంది. ఇదివరకు ఓన్లీ వెస్టర్న్ వరల్డ్లో ఉండేవి 1990s వరకు 2000 వరకు అనుకునే డిసీజెస్ ఇప్పుడు మనకి ఇండియాలో కూడా చాలా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారండి. ఆ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇండియాలో ఉన్నారు, USA తర్వాత. ఓ మై గాడ్. ఇది 2000 వరకు మనకి జస్ట్ వెస్టర్న్ వరల్డ్లో ఉంటుంది అని తెలిసిన డిసీజ్. 21 ఇయర్స్లో మనం ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉండం ఆ నెంబర్ ఆఫ్ కేసెస్. ఇలాగా గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించి మన టెక్నాలజీ నాలెడ్జ్ పెరుగుతాం వల్ల మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ని ఐడెంటిఫై చేయటం ఇలా చేస్తాం జరుగుతుంది. బాగా కామన్గా విరోచనాలు కొంచెం ఎక్కువగా అయితే అమీబియాసిస్ అని నా చిన్నప్పుడు కూడా చాలామంది అనేవారు, నేను మెడిసిన్లో చేరినప్పుడు కూడా. యాక్చువల్లీ అమీబియాసిస్ అనేది అంత కామన్ కాదండి. మనం అనుకుంటున్నట్టు రకరకాల కారణాలు, రకరకాల డిసీజెస్, రకరకాల డయాగ్నోసిస్లు ఈ మధ్య కాలంలో మనం కనుక్కుంటాం జరుగుతుంది. సో లాట్ ఆఫ్ టెక్నాలజీ, లాట్ ఆఫ్ డెవలప్మెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో మనం చూస్తున్నాము. సో అందుకని మోర్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్, మోర్ నెంబర్ ఆఫ్ డిసీజెస్ని ఐడెంటిఫై చేయగలుగుతాం. కానీ సార్, అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించి రావడానికి, ఇప్పుడు ఇంకా కేసెస్ ఎక్కువ పెరగడానికి కారణం ఏంటంటారు? అంటే ఇందాక మీరు అన్నారు ఫుడ్ 100% జంక్ ఫుడ్ అండి. జంక్ ఫుడ్ డెఫినెట్గా డైటరీ హ్యాబిట్స్ బాగా మారిపోయినాయి. చెప్పాలి అంటే నేను 16 ఇయర్స్ పిల్లల నుంచి, అంటే 16 ఇయర్స్ ఏజ్ నుంచి పేషెంట్స్ని చూస్తాను. 16 ఏళ్ళ వయసు నుంచి 40 ఏళ్ళ వయసులో చాలామంది నాకు ఎక్కువ పేషెంట్స్ కనపడే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం జంక్ ఫుడ్, బయట ఫుడ్ తింటాం, ఇన్ఫెక్షన్స్. ఇది మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్. నేను చూసే ఓపీలో 80% వీళ్ళే ఉంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్, బయట ఫుడ్స్. రైట్. మీ మిస్సెస్ గురించి ఏం చెప్తారు? మా వైఫ్ బేసిక్లీ షీఈస్ ఫ్రమ్ తెలంగాణ అండి. ఆవిడ బీటెక్ చేసింది. మా మ్యారేజ్ అయిన తర్వాత తను MBA చేసింది, LLB కూడా చేసింది. ఓకే. నేను చెన్నైలో DM చేస్తా అంటే తను MBA చేసిందండి అక్కడ. తర్వాత నేను బెంగళూరులో వర్క్ చేశాను పోస్ట్ నా DM అయిపోయిన తర్వాత. అక్కడ తను షీ డిడ్ హర్ LLB. ప్రస్తుతం అయితే ప్రాక్టీస్ చేయట్లేదు, బట్ షీ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ లా. పెళ్ళి విద్య నాశనం అని చెప్తారు. సో ఇది ఇక్కడ మనకి రూల్డ్ అవుట్ అనమాట. అబ్సల్యూట్లీ అంతేనే సార్? మీరు కూడా అలాగే చదువుకున్నారు, మేడం కూడా అలాగే చదువుకున్నారు? అలాంటిది ఏం లేదండి, ఇద్దరం చదువుకున్నాం. అదే తర్వాత జనరల్గా రెండు వైపులో కూడా, ఇటు అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, వన్స్ పెళ్ళైందంటే ఇక చదువు వైపు వెళ్ళడం అసాధ్యం అనేది ఒక పాయింట్ ఉంది మన సొసైటీలో. సో మీ విషయంలో అది అబ్సల్యూట్లీ పనిచేయలేదు ఏమి? లేదండి, ఇంట్రెస్టెడ్. షీ వాజ్ ఇంట్రెస్టెడ్. ఫస్ట్ MBA చేస్తానికి ఇంట్రెస్ట్ ఉంది. నేను ఐ వాజ్ ఎంకరేజింగ్ హర్. అండ్ LLB అంది ఐ వాజ్ వెరీ హ్యాపీ. LLB చేస్తే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశం ఉండింది. షీ వాజ్ ఇంట్రెస్టెడ్, చదువుకుంటా ఉంది. అండ్ నేను చెప్పాను కదా, నన్ను DM తన ప్రోద్బలంతోనే నేను చదివాను యాక్చువల్లీ. అంటే నా పేరెంట్స్ చిన్న వయసులోనే దూరం అవడం వల్ల, సో మరి మీరు ఎవరి దగ్గర పెరిగారు సార్? ఎవరు చూసుకున్నారు? నేను చిన్నప్పటి నుంచి మా మేనమామలు, మా అమ్మమ్మ అండి. మా ఊరు దగ్గరలోనే గరికపొర్రు అనే ఊరు వాళ్ళది. అక్కడే పెరిగాను ఆల్మోస్ట్. ఇంకా నాకు ఇంకా పేరెంట్స్ అంటే వాళ్ళే. ఈరోజు కూడా మా అమ్మమ్మ ఉన్నారు. షీఈస్ హెల్దీ. షీఈస్ 94 year old అండ్ షీ స్టిల్ హెల్దీ. అండ్ నా పనులు ఆమె చేసుకుంటుంది. ఈరోజు కూడా మేము వెళ్తే మాకు ఇష్టమైన వంటలు చేసి పెడతా ఉంటాం. సూపర్ కదా అసలు. ఇక అంతకు మించి ఇంకేం కావాలండి పెద్దవాళ్ళకి ఇంకా వయసులో.
వచ్చిన మనవాళ్ళకి మనవరాళ్ళకి చేసి పెడితే చాలు అనుకుంటారు ఆ ఏజ్ వాళ్ళు ఇంకా కదా. సో ఆ మాత్రం ఓపిక ఉండడం భగవంతుడు ఆవిడ ఇచ్చిన అదృష్టం అని చెప్పుకోవచ్చు. దట్స్ రియల్లీ నైస్. సార్, వన్స్ మీరు డాక్టర్ అయిన తర్వాత, స్పెషలైజేషన్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ జాయిన్ అయింది ఎక్కడ అంటే ఏం చెప్తారు? నేను వైదేహి మెడికల్ కాలేజ్ అని బెంగళూరులో వైట్ ఫీల్డ్స్లో మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ చేశానండి. డిఎం గ్యాస్ట్రెంటాలజీ అయిపోయినాక ఓకే. నేను 2 years అక్కడ వర్క్ చేశాను. అంటే స్టూడెంట్స్, అంటే ఇట్స్ ఎ టీచింగ్ కాలేజ్, మాకు డిఎం గ్యాస్ట్రో స్టూడెంట్స్ ఉండేవారు. సో 2 years అక్కడ పనిచేసిన తర్వాత హైదరాబాద్, అంటే యాక్చువల్లీ పెళ్ళి అయిన తర్వాత నేను మా వైఫ్ ఫస్ట్లో ఏమనుకున్నామంటే వీ షుడ్ నాట్ గో అవుట్ ఆఫ్ దిస్ కంట్రీ, ఇక్కడే ఉండాలి, వాళ్ళ పేరెంట్స్ని కానీ మా మామయ్యని కానీ వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అనేది మేము పెళ్ళైన కొత్తలో అనుకున్నాం. బెంగళూరులో వెళ్ళి ఉండటం వల్ల వీఆర్ నాట్ ఏబుల్ టు డూ దట్. మేము దూరంగా జరిగిపోయాము. అమెరికాలో ఉండడానికి బెంగళూరులో ఉండడానికి తేడా లేదనే ఉద్దేశంతో షీ వాజ్ ద వన్, మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం అంటే అప్పుడు నేను ఇక్కడ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే. సో నేను మూవ్ అయిపోయానండి, హైదరాబాద్కి మూవ్ అయిపోయాను అప్పటి నుంచి. సో అప్పటి నుంచి ఆల్మోస్ట్ 8-9 yearsగా మీరు అపోలో ఉంటున్నట్టు? అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో ఉన్నాను. దట్స్ వెరీ నైస్. సార్, మీకు మన హరికృష్ణ గారు ఏమవుతారు యాక్చువల్లీ? హరికృష్ణ గారు మా చిన్న మేనత్త హస్బెండ్ అండి, చిన్న మేనత్త భర్త హరికృష్ణ గారు. ఇందాక నేను చెప్పినట్టు చిన్నప్పటి నుంచి పేరెంట్స్ లేకపోవటం వల్ల మా మేనత్తలు మేనమామలు దే ప్లేడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ నా అప్బ్రింగింగ్లో. మా మేనత్త హస్బెండ్గా హరికృష్ణ గారు వాజ్ లైక్ ఫాదర్ ఫిగర్ టు మీ. చాలా అంటే చాలా ఇదిగా ఆప్యాయంగా ఉండేవారు, చాలా క్లోజ్గా చూసుకునేవాళ్ళు. అంటే హీ వాజ్, అంటే దేర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ మై లైఫ్ హూ రీప్లేస్ మై పేరెంట్స్, అందులో హరికృష్ణ గారు కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని నేను చెప్పగలుగుతాను. ఆయన యాక్సిడెంట్ ఒకటండి, ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే నిజంగా. ట్రాక్టర్ అలా ఆపోజిట్లో రావడం ఏంటి, లైట్స్ లేకుండా. వెరీ అన్ఫార్చునేట్ అండి యాక్చువల్లీ. అంటే ఆయనకున్న డ్రైవింగ్ స్కిల్స్, ఎంత మంచి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయి ఆయనకి. అసలు ఏ వెహికల్ అయినా సరే ఇలా డ్రైవ్ చేస్తారట. నేను ఎప్పుడు కలవడం తెలియదు, బట్ ఆయనకి తెలిసిన వాళ్ళు నాకు పరిచయస్తులు కొంతమంది ఉన్నారు. అసలు ఆయన ఏ బండి అయినా చెతకొడేస్తారండి, డౌటే లేదు. అసలు ఎంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తారో అంత సేఫ్ ఉంటుంది ఆయన డ్రైవింగ్ అని చెప్పిన వాళ్ళే అందరూ. అలాంటి ఆయనకి అసలు అలా యాక్సిడెంట్ అవ్వడం అంటే అసలు నమ్మలేకపోయాను నిజంగా. అండ్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నా బర్త్డే రోజున ఆయన అలా జరిగింది. నేను అంటే నేను ఇంకా లైఫ్ లాంగ్ ఐ కాంట్, అంటే ఇంకా ఏ రోజు కూడా గుర్తు చేసుకోకుండా ఉండలేకపోతున్నాను. వి మిస్ హిమ్ ఎ లాట్, అంటే ఆల్ ఆఫ్ అస్ ఇన్ ద ఫ్యామిలీ. ఇలా అంటే అంటే చాలా 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 ఆప్యాయంగా ఉండే మనిషి. బయటికి అందరికీ తెలిసిన హరికృష్ణ గారు వేరే, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసిన హరికృష్ణ గారు చాలా కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్, వెరీ లవబుల్ పర్సన్. నేను నా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత హౌస్ సర్జన్సీ 1 year ఉంటుందండి. ఆ 1 year నేను ఐ వాజ్ ఇన్ హైదరాబాద్, నేను గాంధీ మెడికల్ కాలేజ్లో చేశాను. అండ్ ఆ 1 year, హోల్ 1 year ఐ స్పెంట్ విత్ హిమ్, ఐ వాజ్ విత్ హిమ్. అంటే వెరీ క్లోజ్ టు హిమ్, నేను వెరీ క్లోజ్ డియర్లీ పర్సన్ అనమాట. అంటే ఇట్స్ వెరీ వెరీ అంటే ఎంత లాస్ అనేది మేము వర్డ్స్లో డిస్క్రైబ్ చేయలేము. ఆయన బలం, మా ఫ్యామిలీకి ఒక బలం లాంటి మనిషి. వీ లాస్ట్ హిమ్. అది ప్రతి ఒక్కళ్ళకి, అంటే కళ్యాణ్ అంటే వాళ్ళ పిల్లలకే కాదు, మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మా అందరికీ కూడా చాలా చాలా పెద్ద లాస్ ఆయన పోగొట్టుకున్నాం. జూనియర్ ఎన్టీఆర్ గారితో మీకు రిలేషన్ ఎలా ఉంటుందండి? ఓకేనండి, అంటే ఎంత ఎక్కువగా కలము, బట్ కలిసినప్పుడు వీఆర్ వెరీ. కళ్యాణ్ రామ్ గారు మీరు మాత్రం చాలా చిన్నప్పటి నుంచి, అంటే మా ఇద్దరిది సేమ్ ఏజ్ గ్రూప్ అండి. మేము చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాము ఆల్మోస్ట్. అంటే మరీ చిన్నప్పటి నుంచి, అంటే నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి మేము కలిసి తిరిగాము. సో వీఆర్ వెరీ వెరీ క్లోజ్. అంటే ఆ ఏజ్ గ్రూప్ ఒకటే కాబట్టి మా ఇద్దరం ఒకటే డేట్ ఆఫ్ బర్త్, అంటే సేమ్ ఇయర్ ఆఫ్ బర్త్, ఒకటే ఏజ్ గ్రూప్. ఆ ఏజ్ గ్రూప్లో బాగా సింక్ అయ్యేవాళ్ళం. సో ఎక్కువ క్లోజ్గా మేము ఇద్దరం ఉంటాం. ఓకే. కానీ మీరు ఒకనొకప్పుడు సినిమాల్లోకి వెళ్దామని కూడా అనుకున్నారు, నిజమేనా? నేను యాక్చువల్లీ సినిమాల్లోకి వెళ్ళాలని ఉద్దేశం ఏం లేదండి. నేను చాలా రోజుల నుంచి, అంటే 2001లో నేను ఎప్పుడైతే ఇక్కడ ఇంటర్న్షిప్ చేస్తున్నానో అప్పుడు హరికృష్ణ గారు యాక్టివ్గా మూవీస్లో చేస్తూ ఉండేవారు. లాహిర్ లాహిర్ లాహిరి అని, దాని తర్వాత సీతయ్య కానీ, ఆ సినిమాల్లో షూటింగ్లో రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడిని. ఇంట్రెస్ట్ ప్లస్ మావయ్య ఉన్నారనే ఉద్దేశంతో. దాని తర్వాత కళ్యాణ్ మూవీస్లోకి వచ్చినప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో కొంచెం నాకు బ్రేక్ ఉంది. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎండీ జాయిన్ అవుతానికి. సో ఇనీషియల్గా నేను ఐ యూస్ టు బీ విత్ హిమ్.
కలిసే తిరుగుతూ ఉండేవాళ్ళమే సినిమాలు తను షూటింగ్ అప్పుడు అంతా. నేను ఎండీలో జాయిన్ అయిపోయిన తర్వాత అతను ఒక్కడే అనే సినిమా తీద్దామని అనుకున్నాడు ఆ టైంలో. ఎండీలో జాయిన్ అయ్యాను, ఆ మూవీ జరుగుతుంది. ఒక స్టేజ్లో అంటే తను ఒక్కడే చాలా కష్టపడిపోతున్నాడు అనే ఉద్దేశం నాకుండేది. నేను ఎక్కడో గుల్బర్గాలో 200 కిలోమీటర్స్ నుంచి మానిటర్ చేయడం కరెక్ట్ కాదు, నా మనసు ఒప్పుకోలేదు. సో ఐ ఆల్సో వాజ్ విత్ హిమ్. నేను ఇక్కడే ఒక 150 days షూటింగ్ టైంలోనూ సినిమా అయిపోయిన తర్వాత ఇక్కడ ఉండి ఐ వాజ్ విత్ హిమ్. తర్వాత నువ్వు ఎండి కంప్లీట్ చేసుకుని రావాలి అని తర్వాత వెళ్ళిపోయాను. అంటే ఫోర్స్ అందరూ ఇంటి దగ్గర ఇంకా చాలు, దిస్ ఈజ్ ఇనఫ్ అని పంపించేశారు. తర్వాత మళ్ళీ నా చదువులో నేను పడిపోయాను. సార్, ఒక చిన్న పాయింట్ మీకు పర్సనల్లే అనుకోండి, మీకు ఇబ్బంది లేకపోతే చెప్పచ్చు. బాలయ్య బాబు గారు చాలా స్ట్రిక్ట్ అని, చాలా కోపిస్ట్ అని, లేదంటే కొంచెం టైం అటు ఇటు అయినా కూడా ఆయన చాలా కోపం వచ్చేస్తుందని అంటుంటారు. సో మీ ఫ్యామిలీ మెంబర్ కదా, సో ఆయన గురించి ఏదైనా మా కోసం, మాకన్నా మీకు చాలా దగ్గరగా చూస్తుంటారు ఫ్యామిలీ మెంబర్. నాకు పర్సనల్గా తెలిసినంత వరకు హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు వీళ్ళిద్దరూ చాలా జోవియల్ పీపుల్. జోవియల్ అంటే ఎంత సరదాగా ఉంటారో మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత సరదాగా ఉంటారు. డెఫినెట్ ఎస్, స్ట్రిక్ట్గా ఉంటారు కొన్ని విషయాల్లో. అంటే దే ఫాలో టైము వాటిల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. బట్ దే ఆర్ వెరీ వెరీ జోవియల్ పీపుల్. అంటే మీకు వాళ్ళతో పాటు ఉంటే మీకు టైం తెలీదు, ఎప్పుడు ఇది 2-3 hours మనం ఉన్నామా అనే టైం కూడా తెలీదు. దే ఆర్ సో మచ్ జోవియల్. ఎంత సరదాగా ఉంటారు, చాలా సరదాగా ఉంటారు. అంటే బయట అనుకునేవన్నీ యాక్చువల్లీ నా ఉద్దేశంలో ఊహించుకునేయే. బట్ మీరు యాక్చువల్లీ రీసెంట్గా చూస్తే అన్స్టాపబుల్ షోలో చూస్తే దట్ ఈస్ హిజ్ ఒరిజినల్ క్యారెక్టర్ యాక్చువల్లీ. నిజమా సార్? ఆయన న్యాచురల్గా బయట అలాగే ఉంటారు. నేను ఎస్ సార్, మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. మహానాయకుడు సినిమాలో నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను ఆయనతో పాటు. అసలు ఆయన ఉన్నంతసేపు ఏదో ఒకటి చెప్పి నవ్విస్తూనే ఉంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ రియలీ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో అని అనుకుంటూ ఉంటాను. ఎస్, మీరు చెప్పింది 100% కరెక్ట్ ఏమో. రైట్ సార్. బాలయ్య సార్, తొందరలో మీ ఇంటర్వ్యూ తీసుకోవాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఆఫ్టర్ మహానాయకుడు ఇయర్స్ టుగెదర్ నేను వెయిట్ చేస్తున్నాను. మీరు ఏదైతే ఇది స్టార్ట్ చేశారో సేవ్ ద లివర్ అనేది, ఆయన హరికృష్ణ గారు లాంచ్ చేశారు కదండి? అవునా, హరికృష్ణ గారే లాంచ్ చేశారు. నిమ్మకూరులోనే చేసామండి అది లాంచ్. ఓకే, నిమ్మకూరులోనే దాని ఓపెనింగ్ అంతా చేసాము. ఆ రోజు యాక్చువల్లీ నిమ్మకూరుకి హరికృష్ణ గారు ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఆయన ఏదైనా సరే నిమ్మకూరు అనే ఊరు డెవలప్మెంట్కి విపరీతమైన కృషి చేశారు హరికృష్ణ గారు. సో హరికృష్ణ గారికి అనే ఊరు ప్రజల తరపున సన్మానం చేయాలి, ప్లస్ సేవ్ ద లివర్ ఫౌండేషన్ని లాంచ్ చేయాలి. ఇది టార్గెట్తో యాక్చువల్లీ సేవ్ ద లివర్ ఫౌండేషన్ అక్కడే స్టార్ట్ చేయడం జరిగింది. నందమూరి హరికృష్ణ గారు, జస్టిస్ చలమేశ్వర్ గారు, వీళ్ళిద్దరూ ఆ రోజు అక్కడ ఉండి అక్కడ ఉండి వాళ్ళు అదే స్టార్ట్ చేశారండి. అప్పుడు అక్కడ మేము స్క్రీనింగ్ స్టార్ట్ చేయటం, వ్యాక్సినేషన్ స్టార్ట్ చేయటం, ప్రోగ్రామ్ స్టార్టింగ్ యాక్చువల్లీ నిమ్మకూరులో చేయడం జరిగింది. ఓకే, కానీ ఆ ఫౌండేషన్ కింద యాక్చువల్లీ ప్రెజెంట్ మీరు చేసే కార్యక్రమాలు ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే వైరసెస్ గురించి అవగాహన చాలా చాలా తక్కువగా ఉంది ప్రజల్లో. ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే వైరసెస్ లివర్ని సిరోసిస్ అంటే లివర్ని కుచించుకుపోయి సిరోసిస్ ఆఫ్ లివర్ క్యాన్సర్కి కారకమైన వైరసెస్. ఈ వైరసెస్ గురించి ఎవ్వరికి ఏం తెలియదు. హెచ్ఐవి గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు, కానీ ఈ హెపటైటిస్ వైరసెస్ గురించి మధ్యలో కొన్ని రోజులు హెపటైటిస్ బి వ్యాక్సిన్ వచ్చిన కొన్ని రోజులు జనాలు మాట్లాడుతాం విన్నాం, కానీ దాని తర్వాత సద్దుమణిగిపోయింది, ఎవరు దాని గురించి మాట్లాడరు. ప్లస్ ప్రాబ్లం ఏంటంటే అవగాహన లేకపోవడానికి ఇది దీర్ఘకాలికంగా మన బాడీలో ఉంటాయి, లాంగ్ టర్మ్గా ఉంటాయి, క్రానిక్గా నెమ్మదిగా మనకి తెలియకుండానే మన లివర్ని నెమ్మదిగా తినేసి డ్యామేజ్ చేస్తాయి. ఇది యావరేజ్గా దేశం మొత్తం చూసుకుంటే 2.5 to 3% పాపులేషన్, 100 మందిలో ప్రతి 3కి ఈ వైరసెస్ ఉంటాయి. ఓకే, అంత ఎక్కువగా ఉండే వైరస్ గురించి మనం మాట్లాడటం అనేది అసలు అవగాహనే లేదు. ఎవరికన్నా పేషెంట్కి, ఒక పర్సన్కి వైరస్ ఉంటే వాళ్ళు దాని గురించి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. సో ఆబ్వియస్గా పక్కన వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. సో ఇది అవగాహన పెంచాలి. ఈ వైరసెస్ అనేది తుదముట్టించేయగలిగితే మనం ఈ లివర్ డిసీజెస్, సిరోసిస్ ఆఫ్ లివర్ కానీ లివర్ క్యాన్సర్ కానీ కంప్లీట్గా తగ్గిపోయే అవకాశము. ఆల్మోస్ట్ వైరస్ని మనం ఎరాడికేట్ చేసేయచ్చు. పోలియోని ఎలా అయితే మనం ప్రపంచం నుంచి ఎరాడికేట్ చేశామో ఈ వైరసెస్ని కూడా మనం కొంచెం అవగాహన కల్పించి చిన్న చేంజెస్
ప్రజల్లో కల్పించగలిగితే ఈ వైరస్ని ఎరాడికేట్ చేసే అవకాశం ఉంది. ఇది ముఖ్య ఉద్దేశంతో యాక్చువల్లీ సేవ్ ద లివర్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాము. దానికి మేమేం చేస్తున్నాము అంటే మల్టిపుల్ ఏరియాస్, అంటే ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మల్టిపుల్ ఏరియాస్లో స్క్రీనింగ్ క్యాంప్స్ చేస్తామండి. అంటే హెపటైటిస్ బి, హెపటైటిస్ సికి ఫ్రీగా టెస్టులు చేస్తాము. ఫ్రీగా టెస్టులు చేసి పాజిటివ్ వచ్చిన పేషెంట్లకి ఫస్ట్ మనం టెస్టులకి వెళ్తే వచ్చేసేరండి. ముందు ఈ వైరస్ గురించి కొంచెం అవగాహన ప్రోగ్రామ్స్, కార్యక్రమాలు ఆ ఏరియాలో చేసి క్యాంప్ రోజున కనీసం ఒక 300 నుంచి 500 మంది ఆ రోజు వచ్చి టెస్టులు చేయించుకోవడానికి ముందు మనం వాళ్ళకి ఇది చేస్తాం. అంటే ఈ వైరస్ గురించి ఇంపార్టెన్స్ తెలియజేస్తాం. ఆ వైరస్ పాజిటివ్ ఉన్న వాళ్ళలో పాజిటివ్ వచ్చిన వాళ్ళలో కూడా సిమ్టమ్స్ ఏమీ ఉండవు. బట్ వాళ్ళని మనం సెపరేట్గా కూర్చుని వాళ్ళకి రెగ్యులర్గా గ్రూప్ కౌన్సిలింగ్ అని, ఇండివిజువల్ కౌన్సిలింగ్ అని నేను చేస్తాను జరుగుతుంది. అంటే అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనేది హెచ్ఐవి కన్నా ఈజీగా ట్రాన్స్మిట్ అయ్యే వైరసెస్. హెచ్ఐవి గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే హెచ్ఐవి గురించి అందరికి తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. హెచ్ఐవి ఎలా అయితే ట్రాన్స్మిట్ అవుతుందో అంటే రక్తం నుంచి రక్తంకి సెక్షువల్ ట్రాన్స్మిషను, మదర్ నుంచి చైల్డ్కి, ఇలాగా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇంకా ఫాస్ట్గా ఒకళ్ళ నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఒక ఫ్యామిలీలో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఉందంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మనం స్క్రీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అవగాహన, దీని గురించి నాలెడ్జ్ లేకపోవటమే మెయిన్ కారణం. ఈ నాలెడ్జ్ అనేది ఎక్కువ మందికి తెలియాలి అంటే ఈ అవగాహన శిబిరాలు ఇవన్నీ కండక్ట్ చేస్తా, అక్కడ హెపటైటిస్ కోసం స్క్రీనింగ్ చేస్తా. మల్టిపుల్ ఏరియాస్లో చేసామండి. ఇప్పటికీ దగ్గర దగ్గర 120 ప్లేసెస్, మల్టిపుల్ డిఫరెంట్ ఏరియాస్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కొన్ని పార్ట్స్ ఆఫ్ కర్ణాటకలో 120 ప్లేసెస్లో చేశాము. ఒక 30,000 పాపులేషన్కి ఈ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి స్క్రీనింగ్ చేస్తాం జరిగింది. అందులో అట్లీస్ట్ అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ప్రివలెన్స్ ఉంది. కొన్ని ఏరియాస్లో 2 to 3%, 4% ఉంటుంది. వాళ్ళందరినీ మనం వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళని ట్రీట్మెంట్లోకి తీసుకొస్తాం. ఈ వైరస్ యొక్క మనం ఎందుకు ట్రీట్ చేయగలుగుతున్నాము అంటే ఈ వైరసెస్కి మంచి ట్యాబ్లెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు హెపటైటిస్ సి అయితే 3 నెలలు మనం ఒక ట్యాబ్లెట్ ఇస్తే వైరస్ మొత్తం కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. వీళ్ళు ఇంకొకరికి ట్రాన్స్మిట్ చేసే అవకాశం లేదు. ఆ వైరస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏదైతే సిరోసిస్ ఆఫ్ లివర్ క్యాన్సర్ వీళ్ళకి ఎప్పటికీ రాదు. సో అంత ఈజీగా ట్రీట్ చేయగలిగిన వైరసెస్ని మనం వదిలేసి దాని గురించి తెలియకపోవటం వల్ల, అవగాహన లేకపోవటం వల్ల ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం లివర్ సిరోసిస్, లివర్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత రక్తవాంతులతోనూ ఇలాంటి కాంప్లికేషన్స్తో మన దగ్గరికి వస్తారు. ఆ రోజు మనం తీసుకుని ట్రీట్ చేస్తే వీళ్ళు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళి ఇంకా నార్మల్ అయ్యే అవకాశమే కానీ లివర్ మళ్ళీ నార్మల్కి వచ్చే అవకాశం ఉండదు. సో ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయగలిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్, వీళ్ళు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే 25 నుంచి 30 లక్షలు అవుతుంది. సో ఇంత ఖర్చు, ఇంత మెడికల్ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ ప్రివెంటివ్ హెల్త్ కేర్ బేసికలీ. అందులో ఇది ఎక్కువ అవగాహన కల్పించాలనేదే ముఖ్యంగా లివర్కి సంబంధించిన అన్ని రకాల జబ్బుల గురించి అవగాహన కల్పిస్తాము. అండ్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సిని కంప్లీట్గా ఎరాడికేట్ చేయటం, ఇది ముఖ్యమైన లక్ష్యంతో ఈ సేవ్ ద లివర్ ఫౌండేషన్ని స్టార్ట్ చేస్తాం జరిగింది. నేను ముఖ్యంగా ఆ రోజు హరికృష్ణ గారు, హరిమాయతో మాట్లాడింది కూడా అదే. అంటే మీలాంటి వాళ్ళు మాట్లాడితే దీని గురించి కొంచెం అవగాహన ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయనకి ఈ విషయం చెప్పి నేను సేవ్ ద లివర్ ఫౌండేషన్ ఓపెన్ చేయించడం జరిగింది. హెపటైటిస్ బికి, హెపటైటిస్ సికి ఉన్న డిఫరెన్స్ ఏంటండి? హెపటైటిస్ బి అనేది దీర్ఘకాలికంగా ఉంటుందండి. కానీ హెపటైటిస్ బి ఉన్న వాళ్ళల్లో 100 మందికి హెపటైటిస్ బి ఉంటే ఇందులో 20% మందికే ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం కాంప్లికేషన్స్ వస్తాయి. దానివల్ల 80% మందికి ఎప్పుడు ఏమీ రాకపోవచ్చు. అంటే 100 మందికి ట్రీట్మెంట్ అవసరం ఉండదు. ఈ 100 మందిలో ఈ 20% మంది ఎవరు అనేది డే 1 మనం చెప్పలేం. సో హెపటైటిస్ బి ఉన్న వాళ్ళల్లో ఎవరైనా సరే రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ఉండాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఒక రక్త పరీక్ష ప్రతి 6 నెలలకి ఒక్కసారి చేయించుకుంటే లివర్ డ్యామేజ్ అయిన ఎర్లీ స్టేజ్లో డ్యామేజ్ అవుతుంది అనే అనుమానం వచ్చినప్పుడు మనం దాన్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఈ వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అబ్డామినల్ స్కాన్లో మనకి ఇది బయటపడే అవకాశం లేదంటే? అబ్డామినల్ స్కాన్లో లివర్ కంప్లీట్ డ్యామేజ్ అయిన తర్వాతే బయటపడుతుందండి. సో ఎర్లీ స్టేజ్లో డెఫినెట్గా బయటపడదు. సో అది బ్లడ్ టెస్ట్ ద్వారా మాత్రమే మనం, బ్లడ్ టెస్ట్లో లివర్ ఫంక్షన్ టెస్ట్, వైరస్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళు 6 మంత్స్కి ఒకసారి చేయించుకోవాలి. సపోజ్ మనకు ఉందో లేదో తెలియదు, బట్ లివర్ ఇంటర్నల్ కండిషన్ ఏంటని మనం తెలుసుకోవాలనుకుంటున్నాం అంటే ఒక స్కాన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సింపుల్ బ్లడ్ టెస్ట్ అంతే. హెపటైటిస్ బి, హెపటైటిస్ సికి సింపుల్ బ్లడ్ టెస్ట్. లివర్ అర్లీ స్టేజ్లో డ్యామేజ్ అవుతుంది అని తెలుసుకోవాలి అంటే మనం ఫైబ్రో స్కాన్ అని కొత్తగా ఒక స్కాన్, లివర్కి స్పెసిఫిక్ స్కాన్ ఒకటి వచ్చింది, దాని ద్వారా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫైబ్రో స్కాన్. ఓకే. అంటే ఇప్పుడు
సపోజ్ హెచ్ఐవి అనుకోండి, ఏదైనా సర్జరీస్ ద్వారా కానీ, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా కానీ, సిరంజెస్ ద్వారా కానీ, ఇలాంటి వాటిల్లో లేదంటే సెక్షువల్ ట్రాన్స్మిషన్స్ కానీ జరుగుతున్నప్పుడు అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి రీచ్ అవుతూ ఉంటుంది, వస్తుంది. ఇక్కడ హెపటైటిస్ బి కానీ సి కానీ దీనికి కూడా సేమ్ మెజర్మెంట్సా లేకపోతే సేమ్ ఇది మీరు చెప్పిన ప్రతి ఒక్క దాని వల్ల హెపటైటిస్ బి హెపటైటిస్ సి వస్తుంది. హెచ్ఐవి వచ్చేదానికన్నా 10 రెట్లు ఎక్కువ ఛాన్సెస్ ఈ ట్రాన్స్మిట్ అవుతుంది, ఇంకా ఈజీగా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే సపోజ్ ఆ వ్యక్తి ఉన్నారని తెలుసు మన ఇంట్లో ఉన్న వ్యక్తి బ్లడ్ టు బ్లడ్, రక్తం నుంచి రక్తానికే వస్తుంది. అంతేగాని కలిసి జీవించడం వల్ల లేదా ముట్టుకోవడం వల్ల వచ్చే అవకాశం లేదు. అలా రాదండి, రక్తం నుంచి రక్తానికి ట్రాన్స్మిట్ అవుతుంది, సెక్షువల్లీ ట్రాన్స్మిషన్ అవుతుంది. సో ముందుగా గుర్తించడానికి అవకాశం ఏం లేదండి. ముందుగా గుర్తిస్తానికి చేయాల్సింది వాలంటరీగా, ప్రతి ఒక్కళ్ళు వాలంటరీగా ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ సి టెస్టులు చేయించుకుంటే ప్రతి ఒక్కరికి తెలిసిపోయే అవకాశం ఉంది. నాట్ ఎట్ ఆల్ కాస్ట్లీ. 100 రూపీస్లో హెపటైటిస్ బి, 100 రూపీస్కి హెపటైటిస్ సి టెస్టులు అవైలబుల్గా ఉన్నాయి. ఓకే. సో ప్రతి ఒక్కళ్ళు హెల్త్ చెకప్, రకరకాల హెల్త్ చెకప్స్ చేయించుకునే దాంట్లో ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ సి లైఫ్ టైంలో ఒక్కసారి అన్నా సరే వాళ్ళు ఇంక్లూడ్ చేస్తే డెఫినెట్గా ఈ హెపటైటిస్ బి సి ఉన్నది లేనిది తెలుసుకోవాలి. మీ గ్యాస్ట్రోఎంటరాలజీలో ఎన్నో పార్ట్స్ ఉన్నాయి, లివర్ మీద మాత్రమే మీరు ఇంత కాన్సన్ట్రేట్ చేయడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది, నాకు ఈ ఐడియా అసలు ఇదంతా ఎందుకు వచ్చింది అంటే, జనరల్గా లివర్కి ప్రాబ్లమ్స్ ఓన్లీ ఆల్కహాల్ వల్ల వస్తుంది అనేది ఎక్కువ మందికి, చాలా మందికి అనుకునే ఇది. ఆల్కహాల్ 50% మందికి లివర్ ప్రాబ్లం చేస్తే ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ సి అనే వైరస్ ఇంకొక 50% మందిని మనం చూస్తున్నాం. ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ సి అనేది డెఫినెట్గా ఆల్కహాల్ అనేది పేషెంట్ తాగే వాళ్ళకి తెలుసు, ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు దానివల్ల చెడు ఉంది అనేది. కానీ ఈ హెపటైటిస్ బి హెపటైటిస్ సి అనేది ఎవరికి తెలియదు, అవగాహన అనేది జీరో. ఏదో ఒక రోజు ఫైనల్గా లివర్ సిరోసిస్ దాని యొక్క కాంప్లికేషన్స్తో మన దగ్గరికి వస్తారు. వచ్చిన రోజున మనం ఐడెంటిఫై చేస్తున్నాం. కేవలం ఈ టెర్షరీ కేర్ సెంటర్లో ఉన్నప్పుడు ఇలాంటి సిక్ కేసెస్ చూసినప్పుడు నాకేమనిపించిందంటే, అవగాహనతో పెంపొందించగలిగితే ఈ 50% ఆఫ్ ద కేసెస్ని మనం అసలు రాకుండా చేసే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఈ లివర్ సైడు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటము, లివర్ గురించి అవగాహన. ఈ ఫర్ ఎగ్జాంపుల్ జాండీస్ అనేది దాని గురించి ఈ రోజు కూడా మనం 2021లో ఉన్నాము. జాండీస్ వచ్చింది అంటే అది లివర్ వల్ల వచ్చింది అనే విషయం చాలామందికి తెలియదు. జాండీస్ అంటే లివరు, లివర్ అంటే జాండీస్ అనే విషయం చాలామందికి తెలియదు. ఇది అవగాహన కల్పించాలి అంటే ఇది నాకు ఒక ప్లాట్ఫామ్ అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేసింది సేవ్ ద లివర్. రైట్. కానీ పుట్టుకతోటి పుట్టిన పిల్లలందరికీ కూడా కొంత జాండీస్ అనేది, కామెర్లు అనేది వస్తూ ఉంటుంది. అది ఒక కొద్ది రోజులు ఉండి తగ్గిపోతుందని. కానీ ఒక ఏజ్ తర్వాత, ఒక 18 లేదా 25 ఏళ్ల తర్వాత వచ్చే ఏదైతే వస్తుందో, ఇది పచ్చ కామెర్లను కొంతమంది అంటూ ఉంటారు, అప్పుడు ఖచ్చితంగా తగ్గదు అనేది ప్రజల్లో ఉన్న ఒక అపోహ. అసలు ఎందుకు వస్తుంది ఆ ఏజ్లో, అసలు తగ్గదని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్? అసలు వస్తే తగ్గే అవకాశం ఉందా ఇప్పుడు? జాండీస్ అంటే కళ్ళు పచ్చగా అవటం. కళ్ళు పచ్చగా అవటానికి చాలా చాలా రీజన్స్ ఉంటాయండి. కనీసం ఒక 50 రీజన్స్ వల్ల కళ్ళు పచ్చగా అయ్యే అవకాశం ఉంటుంది. మోస్ట్ కామన్గా ఎక్కువ శాతం మందిలో మనం పచ్చకామెర్లను చూసేది హెపటైటిస్ ఏ అనే ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల, కలుషితమైన ఆహారము నీరు తీసుకుంటాం వల్ల హెపటైటిస్ ఏ అనే వైరస్ చాలా ఎక్కువగా ప్రబలుతూ ఉంటుంది. వర్షాకాలంలో ఈ రోజు కూడా మనం హెపటైటిస్ ఏ వైరస్ దానివల్ల వచ్చే పచ్చకామెర్లు చాలామందిలో చూస్తూ ఉంటాం. బయట తినే వాళ్ళల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం డెఫినెట్గా. సో ఈ హెపటైటిస్ ఏ అనేది నాట్ ఎట్ ఆల్ డేంజరస్. వైరస్ ఇన్ఫెక్షన్ వస్తుంది, ఒక వైరల్ ఫీవర్ లాగా 1 వీక్ 10 డేస్లో జాండీస్ నెమ్మదిగా తగ్గిపోతుంది. తగ్గని జాండీస్ మనం ఎక్కువ శాతం మందిలో మాట్లాడుకునేది పెద్దవాళ్ళల్లో వచ్చేది. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో జాండీస్ రావడానికి కారణము పిత్తాశయం, అంటే గ్యాల్ బ్లాడర్లో నుంచి వచ్చే బైల్ డక్ట్కి అబ్స్ట్రక్షన్. ఏదన్నా గడ్డ ప్యాంక్రియాస్లో కానీ బైల్ డక్ట్లో కానీ ఏదైనా క్యాన్సర్ ఉంటే జాండీస్ నెమ్మదిగా పెరిగే అవకాశము, ఇది తగ్గకుండా ఉండే అవకాశం ఇదివరకు రోజుల్లో. ఎందుకంటే దాన్ని ఆ బైల్ డక్ట్ లోపలికి వెళ్ళి అక్కడ ఒక స్టెంట్ పెట్టి జాండీస్ తగ్గిస్తాం అనేది ఇదివరకు రోజుల్లో చేయగలిగే వాళ్ళం కాదు. ఇప్పుడు అలాంటి జాండీస్ని కూడా మనం తగ్గించే అవకాశం ఉంది. సో ఏ రకమైన జాండీస్ అయినా తగ్గే అవకాశం ఉంటుంది. దేనివల్ల జాండీస్ వచ్చింది అని మనం తెలుసుకుంటాం, చాలా ఇంపార్టెంట్. సో దానివల్ల ఏ రకమైన జాండీస్నైనా మనం తగ్గించుకోవచ్చు. ఓకే. ఇందాక మీరు ప్యాంక్రియాసిస్ అని ఓడిపడారు. యాక్చువల్లీ రీసెంట్గా నేను 2 డెత్స్ చూశాను సార్. జస్ట్ దే ఆర్ 18-19 ఇయర్స్. ప్యాంక్రియాసిస్ పెయిన్ వాళ్ళకి ఎంత అంటే కింద పడి కొట్టేసుకునేంత పెయిన్
అసలు మోస్ట్ అసలు చనిపోయారు నైటే ఆ పెయిన్. మరి ఏమైందో ఏంటో తెలియదు, ఐసీలో జాయిన్ చేశారు పిల్లల్ని, తెలిసిన వాళ్ళు పిల్లలు జస్ట్ 18-19 సార్ వాళ్ళు. యాక్చువల్లీ ఏంటంటేనండి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, ప్యాంక్రియాస్ అనేది క్లోమ గ్రంథి అంటారు, మన పొట్ట వెనకాల ఒక ఆర్గాన్ అది. ఈ ప్యాంక్రియాస్ అనేది మన బాడీలో 2 ఫంక్షన్స్ చేస్తుంది. ఒకటి ఇన్సులిన్ని తయారు చేస్తుంది మన బాడీకి, రెండోది మన బాడీలో ఫ్యాట్ ప్రోటీన్ డైజెషన్ కోసం ఎంజైమ్స్ని తయారు చేస్తుంది. సో ఇన్ని రకాలుగా మల్టిపుల్ ఫంక్షన్స్ చేస్తుంది. ఈ ప్యాంక్రియాస్ అనే గ్లాండ్కి ఎక్యూట్గా అంటే సడన్గా వాపు వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్, గాల్ బ్లాడర్లో స్టోన్ జారి కింద పడటం వల్ల హైపర్ ట్రైగ్లిజరైడీమియా అంటారు. కొంతమందిలో కొలెస్ట్రాల్లో ట్రైగ్లిజరైడ్స్ అనేది 500 కన్నా ఎక్కువగా ఉంటే ఎక్కువ శాతం మందికి వచ్చే కారణాలు ఇవి. ఈ ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది అగైన్ సేమ్ క్వశ్చన్, ఇది అవగాహన రాహిత్యం. ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ఎంత డేంజరస్ అంటే, నేను కామన్ మ్యాన్కి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఒక హార్ట్ అటాక్ కన్నా సీరియస్ కండిషన్ కింద లెక్క. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. నేను అదే చూసి నేను చాలా సేపు ఇప్పుడు ఆ 18-19 ఏళ్ళ పిల్లలకి వాళ్ళకి ఎలాంటి అలవాట్లు లేవు, జస్ట్ వాళ్ళు డిగ్రీ చదువుతున్న పిల్లలు. అలాంటి వాళ్ళు 1 by 1 ఇద్దరు చనిపోతే అసలు ఎందుకు చనిపోయారు అవి, అది కూడా బ్లడ్ చాలా హారబుల్గా వామిట్ అయింది అని కూడా. ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది హార్ట్ అటాక్ ఎంత సివియరో అంతకన్నా సివియర్ కండిషన్ కింద మనం యాక్చువల్లీ గమనించాలి. హార్ట్ అటాక్ ఒకవేళ ఫస్ట్ టైం వచ్చి సేవ్ అయితే దాన్ని మళ్ళీ రాకుండా స్టెంట్లు, మందులు, చాలా డెవలప్మెంట్ మనకి ఈరోజు కార్డియాక్ సైడ్ ఉంది. కానీ ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ కారణం మనం కనుక్కోకపోతే, సెకండ్ అటాక్ వస్తే కారణం కనుక్కొని దాన్ని ప్రివెంట్ చేయకపోతే సెకండ్ అటాక్ కెన్ బి లీదల్లీ డేంజర్. కొన్నిసార్లు ఫస్ట్ అటాక్ ఆఫ్ ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ ఇది దీనివల్ల మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయి విపరీతమైన సివియరిటీ, డెత్ అయ్యే అవకాశము కనీసం 30% మందిలో, ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వల్ల సివియర్ ప్యాంక్రియాటైటిస్కి వెళ్ళిన వాళ్ళలో 30% మంది చనిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అవగాహన, ఇమీడియట్గా హాస్పిటలైజేషను, ఐవీ ఫ్లూయిడ్స్, హైడ్రేషను, మిగిలిన ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటే ప్యాంక్రియాటైటిస్లో నుంచి సివియరిటీకి వెళ్లకుండా డెత్ని ప్రివెంట్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్యాంక్రియాసిస్ ఎలా ఉంది, ఇంటర్నల్గా కండిషన్ హెల్దీగా ఉందా లేదా, ఏదైనా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందా అన్నది మళ్ళీ అగైన్ మన స్కాన్ ద్వారా తెలుసుకునే అవకాశం. జనరల్గా ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది 3 రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. ఇందాక నేను చెప్పినట్టు ఆల్కహాల్, బింజ్ ఆల్కహాల్ కన్జంప్షన్. యంగ్ పీపుల్లో మనం జనరల్గా చూసేది ఏంటంటే ఆల్కహాల్ అలవాటు ఉండదండి, మంత్లీ వన్సో ఎప్పుడో ఫ్రెండ్స్తో కలిసినప్పుడు బింజ్ ఆల్కహాల్ చేస్తున్నారు. బింజింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజే 4 నుంచి 5 బీర్లు తాగేయటం, లేకపోతే 4 to 5 డ్రింక్స్ ఆర్ మోర్ దాన్ 5 డ్రింక్స్, డిఫరెంట్ డ్రింక్స్. ఆ పార్టీ మూడ్లో అలాంటివి చేస్తున్నారు. బింజింగ్ ఆఫ్ ఆల్కహాల్ అంటాను నేను దీన్ని. బింజింగ్ ఆఫ్ ఆల్కహాల్ చాలా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్. రెగ్యులర్గా తాగే వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్లో ఇది కూడా ఒక ప్రాబ్లం. ఒక్క రోజు ఒకే బ్రాండ్ కాకుండా మల్టిపుల్, ఎన్ని బ్రాండ్లు అయినా మోర్ దాన్ 5 డ్రింక్స్ ఈజ్ బింజ్ ఆల్కహాల్. సింగిల్ బ్రాండ్ అయినా మోర్ దాన్ 5 డ్రింక్స్ ఈజ్ బింజ్ ఆల్కహాల్ కన్జంప్షన్. బింజ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్కి కారణం, నెంబర్ 1. నెంబర్ 2, గాల్ బ్లాడర్లో స్టోన్స్. గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉంటే ఎంతో కొంత ఇనీషియల్గా సిమ్టమ్స్ ఉంటాయండి, ఇగ్నోర్ చేస్తారు. ఎపిగాస్ట్రిక్ రీజన్ రైట్ సైడ్, ఈ బోన్ కింద మైల్డ్ పెయిన్ సిమ్టమ్స్ ఉంటాయి, ఏదో గ్యాస్ పెయిన్ అని చెప్పి ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అలా ఇగ్నోర్ చేయకుండా ఇనీషియల్ స్టేజ్లో టెస్ట్ చేసుకుంటే మనకు దాని గురించి కూడా ఇనీషియల్గానే కనుక్కునే అవకాశం ఉంటుంది. 3వది, ట్రైగ్లిజరైడ్స్ చాలా ఎక్కువగా ఉంటాం. మనం తినే ఆహారం వల్ల కొంతమందికి హైపర్ ట్రైగ్లిజరీమియా, 500 కన్నా ఎక్కువ ట్రైగ్లిజరైడ్స్ ఉంటే ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 3 అవాయిడబుల్ కాసెస్, మనం జాగ్రత్తలు తీసుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు. కొంతమందికి వైరసెస్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వైరస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఏదైనా వైరస్ వల్ల కూడా ప్యాంక్రియాస్ వాపు వచ్చే అవకాశం ఉంటుంది. అది దాని అందరికీ అదే తగ్గిపోతుంది. ఆ టైంలో మాత్రమే ఆ సివియర్ పెయిన్ వచ్చినప్పుడు మనం మేనేజ్ చేస్తే సివియరిటీ, కాంప్లికేషన్, రికరెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సార్ తర్వాత కోవిడ్ టైంలో హాస్పిటల్స్ అన్నీ ఖాళీ అయితే, ఆ టైంలో మీరు మీ ఫ్రెండ్స్ అందరినీ పోగు చేసి మీరు చాలా మిరాకిల్స్ చేశారని చెప్పని విన్నాను. ఒకసారి దాని గురించి చెప్తారు. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ వేవ్ ఆఫ్ కోవిడ్లో ఖాళీగానే ఉన్నాము. సో అపోలో హాస్పిటల్లో నాన్ కోవిడ్ అంటే గ్యాస్ట్రెంటాలజీ కానీ మిగిలిన ఏదైనా సరే నాన్ కోవిడ్ అంతా ఆల్మోస్ట్ ఖాళీగానే ఉన్నాం. ఎమర్జెన్సీ కేసెస్ డెఫినెట్గా అటెండ్ అయ్యేవాళ్ళం. ఆ టైంలోనే సో ఖాళీగా ఉండటం అనేది అస్సలు మేబీ లాస్ట్ 20-25 ఇయర్స్లో ఎప్పుడు జరగలేదు. ఎంబీబీఎస్ చేరిన తర్వాత 1 month వాజ్ ఓకే, బట్ దాని తర్వాత ఉండలేకపోయామండి. సో నేను కోవిడ్ వార్డ్లోనే ఐ యూస్ టు వర్క్. ఐ యూస్ టు హెల్ప్ మై కొలీగ్స్ కోవిడ్ వార్డ్లో పేషెంట్స్ని కౌన్సిలింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ
ఫస్ట్ కోవిడ్ దీంట్లో అది అపోలో హాస్పిటల్లోనే వర్క్ చేశాను. సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్లో సివియరిటీ బాగా పెరిగిపోతున్నప్పుడు మళ్ళీ అక్కడే కూర్చుని మళ్ళీ అదే పని చేయటం ఐ వాజ్ నాట్ వెరీ హ్యాపీ. అంటే మనకు అవసరం ఉండాలి, అంటే బాగా తెలిసిన వాళ్ళు ఫస్ట్ వేవ్లో కన్నా సెకండ్ వేవ్లో చాలామంది ప్రతి ఒక్కళ్ళు ఊర్లో కానీ ప్రతి ఒక్క చోట చాలామందికి కోవిడ్ వస్తుంది, చనిపోతున్నారు అనేది విన్న తర్వాత ఏదో ఒకటి చేద్దాం, మన సైడ్ నుంచి మనం ఏదన్నా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ యాక్టివిటీస్ అయితే ఏమి లేవు కోవిడ్లో. ఎందుకంటే నేను ఎక్కడ క్యాంప్ చేయాలన్నా 300-400 పీపుల్ని జమ చేయాలి, స్క్రీనింగ్ చేయాలి. సో అదంతా ఆగిపోయింది. 2020 ఫిబ్రవరిలో లాస్ట్ క్యాంప్ చేశానండి. దాని తర్వాత ఏం చేయట్లా. సో ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే మన ఊర్లో, అంటే మేము స్కూల్ ఫ్రెండ్స్ అండి, నేను పామర్లో చదివానని చెప్పాను కదా, ఆ క్లాస్మేట్స్ అందరూ యూఎస్, యూకే, ఫ్రాన్స్ అన్ని చోట్ల ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతుంటే మీరు ఐ వాంట్ టు డూ సంథింగ్ అంటే వాళ్ళు దేవర్ హ్యాపీ, మేము ఇక్కడి నుంచి సపోర్ట్ చేస్తాము, ఐ వాంట్ యూ టు డూ సంథింగ్ అంటే మేము ఆలోచించాము. ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, ఇక ఫ్రెండ్స్ అందరం కూర్చుని సో ట్రీట్మెంట్ వైజు నేను ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, ట్రీట్మెంట్ అంతా చేద్దాం. ఐసీయూ సెట్టింగ్ మనం చేయలేము, ఐసీయూ కాకుండా నాన్ ఐసీయూ సెట్టింగ్లో కోవిడ్ ట్రీట్మెంట్ మనం కంప్లీట్ చేయాలి. అట్లీస్ట్ చాలామందికి ఇప్పుడు ఎక్కడంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కృష్ణా డిస్ట్రిక్టే చెప్తానండి, 2 సెంటర్లు, ఐదర్ విజయవాడ వెళ్ళాలి లేదంటే మచిలీపట్నం వెళ్ళాలి, అది మాత్రమే ఆప్షన్ ఉంది. అలాంటి సెంటర్ ఒకటి మనం డెవలప్ చేస్తే బాగుంటుంది అని వీరంకిలాక్ అని చెప్పి ఒక ఊర్లో మేము కోవిడ్ సెంటర్, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మా ఫ్రెండ్ వాళ్ళ తాతగారిదే హాస్పిటల్ ఉంటే దాన్ని రెనోవేట్ చేసుకుని మొత్తం అక్కడ ఒక 50 బెడెడ్ కోవిడ్ హాస్పిటల్, నాన్ ఐసీయూ సెట్టింగ్ అండి. అంటే వీ హ్యాడ్ ఆల్ ఆక్సిజన్ సప్లై, ఆక్సిజన్ ఇది అంతా 50 బెడెడ్ ఇది, అండ్ అవుట్ పేషెంట్ కూడా నడిపేవాళ్ళమే. ఆక్సిజన్ అవసరం లేదు అనుకున్న వాళ్ళకి అవుట్ పేషెంట్లో ట్రీట్మెంటు, ఆక్సిజన్ అవసరమైన వాళ్ళందరినీ మనం హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని 3 మంత్స్ ఆ పీక్ కోవిడ్ టైంలో మేము యాక్టివిటీ చేయడం జరిగింది. మేము అది చేస్తాం చూసి అవనగడ్డలో కూడా ఇంకొక సెంటరు, అక్కడ కూడా 50 బెడెడ్ ఇంకొక సెంటరు, అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారి హెల్ప్తో అక్కడ కూడా చేస్తాం జరిగింది. సో ఈ 2 ప్లేసెస్లో అట్లీస్ట్ 400-500 కోవిడ్ పేషెంట్స్కి మేము సర్వ్ చేశాము. ఎంతమంది ప్రాణాలు కాపాడారని నేను చెప్పలేను కానీ బట్ వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వీళ్ళందరూ వేరే చోటకి వేరే ప్లేసెస్కి కంగారు పడి భయంతో, మాకు ఇక్కడ ప్లేస్ హాస్పిటల్ లేదు అనే భయంతో కంగారు పడి చాలామంది మోర్ దాన్ కోవిడ్ ఆ భయంతో చనిపోయిన వాళ్ళు చాలామందిని చూసాము. ఆ భయము అట్లీస్ట్ ఆ లోకల్ ఏరియాలో చాలామందికి లేకుండా మాకు ఇక్కడ సెంటర్ ఉంది, మనకు అవసరమైతే డాక్టర్స్ ఉన్నారు అనే కాన్ఫిడెన్స్ డెఫినెట్గా ఇవ్వగలిగాము. వీ ఫెల్ట్ మా ఉద్దేశంలో మేము చూసిన 500 పేషెంట్స్లో హార్డ్లీ 5గురిని మేము పైన నెక్స్ట్ సెంటర్కి రిఫర్ చేయడం జరిగింది. హార్డ్లీ 5గురిని మాత్రమే, మిగిలిన వాళ్ళందరినీ మేము మేనేజ్ చేయగలిగాము అక్కడ. అండ్ వీ సెంట్ దెమ్ హోమ్ సేఫ్లీ. సో ఆ కాన్ఫిడెన్స్ అంతమందికి ఇవ్వటం అనేది వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఫ్రెండ్స్ మేమందరం కలిపి వీ డిడ్ ఎవ్రీథింగ్. అంటే మేము ఫుడ్ అది పెట్టేవాళ్ళం అంతా. ఒకసారి సెంటర్లోకి వచ్చినాక ఇట్స్ ఎ క్వారంటైన్. సో పీపీఈ కిట్స్ అంతా స్టాఫ్ వెల్ ఎక్విప్డ్ స్టాఫ్ అంతా చేసుకుని వీ కుడ్ డూ ఇట్. వీఆర్ వెరీ హ్యాపీ. సడన్గా ఏం చేయట్లేదు అనే ఫీలింగ్లో సడన్గా వీ బికేమ్ బిజీ, వీఆర్ డూయింగ్ సమ్ సర్వీస్ అనేది మాకు చాలా ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. వీ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. సార్ తర్వాత ఈ మధ్య మన ఇండియాలో కూడా, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా టాటూస్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. సో ఈ టాటూస్ వేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అగైన్ మళ్ళీ అవి నీడిల్స్తో వచ్చే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అండి. టాటూస్ అంటే డెఫినెట్గా ఈ ట్రాన్స్డర్మల్ పియర్సింగ్ ఉంటుంది. పియర్సింగ్ అంటే హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ అండ్ హెచ్సివి, ఈ 3 వైరసెస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే ఎందుకు ఎక్కువ ఉంటుందని చెప్తున్నానంటే, ఇది 2015 కన్నా ముందు జరిగిన స్టడీలో నార్త్ ఈస్ట్ ఇండియా అండ్ పంజాబ్, ఇక్కడ విపరీతమైన హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి ప్రివలెన్స్ ఎక్కువ ఉండేది. ఎందుకు అంటే దేర్ వాజ్ ఐవి డ్రగ్ అబ్యూస్ ఇన్ దోస్ స్టేట్స్. అక్కడ ఐవి డ్రగ్ అబ్యూస్. అలాగే సేమ్ థింగ్ విత్ టాటూస్. ఈ టాటూస్ ఎక్కువ ఉన్న చోట, ఐవి డ్రగ్ అబ్యూస్ ఎక్కువ ఉన్న చోట హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ అంటే హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి ప్రివలెన్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. టాటూస్ కూడా ఇప్పుడు చాలామంది స్టైల్గా టాటూస్ చాలామంది చేయించుకుంటున్నారు. అన్లెస్ ఆ నీడిలు రీయూజ్ చేసే నీడిల్తో డెఫినెట్గా టాటూస్ ఎవరో చేయించుకోకూడదు. అది కంప్లీట్గా రీప్లేస్ చేసి న్యూ నీడిల్, ప్రతి ఒక్కళ్ళు న్యూ నీడిల్ కోసం డిమాండ్ చేయాలి.
ఆ నీడిల్స్ అనేది స్టెరిలైజేషన్ చేయితే సరిపోదు, ఆ స్టెరిలైజేషన్ కెపాసిటీ సరిపోదు. సో దేర్ షుడ్ బి ఎ న్యూ నీడిల్ ఫర్ టాటూయింగ్. సో టాటూయింగ్ చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్లేస్ ఎక్కడ టాటూయింగ్ చేస్తున్నారు అనే ప్లేస్ చాలా చాలా ఇంపార్టెంట్. అన్లెస్ దే ఆర్ యూజింగ్ ఏ న్యూ నీడిల్ టాటూయింగ్ అసలు చేయించుకోవడానికి వీల్లేదు. సేమ్ థింగ్ విత్ ఇంజెక్షన్స్ అండి. రెగ్యులర్గా చేసుకునే ఇంజెక్షన్స్ డిస్పోజబుల్ నీడిల్స్ మాత్రమే వాడాలి. ఈ రోజు కూడా దేశం మొత్తంలో 5% ఇంజెక్షన్స్ ఇంకా అన్స్టెరిలైజ్డ్ ఇంజెక్షన్స్ జరుగుతున్నాయి. ఇది కూడా అవేర్నెస్, పబ్లిక్లో అవేర్నెస్ ఉంటే డిమాండ్ చేస్తారు న్యూ నీడిల్ వాడాలి అని. సేమ్ థింగ్ విత్ టాటూస్ అండి, ఇదే అప్లై అవుతుందని నా ఉద్దేశం. సార్, పచ్చకామెర్లకి చాలా విలేజెస్లో ఇప్పటికీ నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తారు. సో అలా ఆశ్రయించే వాళ్ళకి మీరేం చెప్తారు? అది సేఫ్ అంటారా మీ ఉద్దేశ ప్రకారం? ఒకే ఒక విషయం చెప్తానండి, కామెర్లు రావటానికి ఒక కారణం కాదు, 100 కారణాలు ఉంటాయి. ఆ కారణాన్ని కనుక్కొని ట్రీట్మెంట్ చేయాలి మనం. కొన్ని రకాల కామెర్లు, మోస్ట్ కామన్గా మనం చూసే హెపటైటిస్ ఏ వైరస్ మోస్ట్ కామన్గా మనం చూసే దాంట్లో దాని అందరికి అదే తగ్గిపోతుంది. ఇలాగా మధ్యలో అన్ని రకాల కామెర్లకి ఒక మందు కాదు, ఎందుకంటే ఒక కారణం కాదు కాబట్టి. మరి అన్ని రకాల కామెర్లకి ఒకే రకమైన మందుతో ఎలా తగ్గుతుంది? ఫస్ట్ క్వశ్చన్, ఎవరెవరైతే కామెర్లకి పచ్చమందు వేసుకుంటున్నారో, ఆ మందులు వేసుకుంటున్నారో వాళ్ళు ఆన్సర్ చేయాలి. రెండోది, కామెర్లు వల్ల రకరకాల కారణాల వల్ల కామెర్లు వస్తాయి. రెగ్యులర్గా వచ్చి తగ్గిపోయే కామెర్లు వాళ్ళు ముందు ఇచ్చినా ఇవ్వకపోయినా తగ్గిపోతుంది. అలా కాకుండా కొన్ని రకాల కామెర్ల వల్ల కిడ్నీకి ఈ మందులు ఎక్స్ట్రా యాడ్ చేస్తాం వల్ల కిడ్నీకి డ్యామేజ్, బోన్ మ్యారోకి డ్యామేజ్ అయ్యే అవకాశము, సిక్గా అయ్యి బేసిక్ సింపుల్ కామెర్లకి మందు వేసుకుని ఇలా సిక్గా అయ్యే వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. వాళ్ళందరూ ఈ శాతం తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. వీళ్ళని మేము మాత్రమే హయ్యర్ సెంటర్లో ట్రీట్ చేస్తున్నాం కాబట్టి మాకు మాత్రం తెలుస్తుంది దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి అని. సో అన్ని రకాల కామెర్లకి ఒకటే రకం మందు అనేది పనిచేయదు, అది కరెక్ట్ కాదు. ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ ఒక్కదానికి మాత్రమే మందులు వేసుకోకపోయినా దాని అందరికదే తగ్గిపోతుంది. అదేదో మందు వల్ల తగ్గింది అనుకుంటాం, కరెక్ట్ కాదు. అది సైంటిఫికల్లీ నాట్ ఎట్ ఆల్ ప్రూవెన్. ఎంతమంది ఇంత అడ్వాన్స్డ్ దీంట్లో కూడా మనం నాటు మందు వేసుకుంటాం, పత్యాలు ఉండటం, ఇవన్నీ చేస్తున్నారు. అది దానివల్ల నష్టాలు, చాలా ఎక్కువ నష్టాలు జరుగుతున్నాయి, కానీ దానివల్ల డెఫినెట్గా ఉపయోగం లేదండి. సార్, ఇప్పుడు వీటికి వ్యాక్సినేషన్స్ అనేవి వచ్చేసాయి. ఏ ఏజ్లో ఎప్పుడు మనం వ్యాక్సినేషన్ వేసుకుంటే ఎంతకాలం పనిచేసే అవకాశం ఉందంటే? హెపటైటిస్ బికి వ్యాక్సినేషన్ ఉందండి. హెపటైటిస్ సికి అన్ఫార్చునేట్లీ వ్యాక్సినేషన్ లేదు, ఈ రోజు వరకు కనుక్కోలేకపోయారు, ఇంకా ప్రాసెస్లో ఉంది. హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అనేది మనకి యాక్చువల్లీ మీకు తెలుసో లేదు, మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే హైదరాబాద్లోనే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్, శాంతా బయోటెక్ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రొడ్యూస్ చేశారు యాక్చువల్లీ. సో హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అనేది మనకి ఇక్కడ చాలా ఈజీలీ అవైలబుల్. ఇప్పుడు హెపటైటిస్ సికి లేదు, వరప్రసాద్ రెడ్డి గారికి చెప్పాలి అయితే ఇప్పుడు. యాక్చువల్లీ ట్రై చేస్తున్నారండి దానికి. ఇంకా అంటే డిఫరెంట్ హెపటైటిస్ సి మల్టిపుల్ జీనోటైప్స్ ఉండి దాని స్ట్రక్చర్ ప్రాబ్లం ఉండి దానికి మందులు కనుక్కుంటానికే చాలా టైం పట్టింది. 2014లోనే ట్యాబ్లెట్స్ వచ్చినాయండి ఇప్పుడు. సో దాని స్ట్రక్చర్కి వ్యాక్సినేషన్ కనుక్కోలేకపోతున్నారు. దే ఆర్ స్టిల్ ట్రయింగ్, ఇట్స్ ఇన్ ప్రొసీజర్. అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ అవైలబుల్గా, ట్యాబ్లెట్స్ అవైలబుల్గా ఉండే క్యూర్ అయిపోతుంది కాబట్టి వ్యాక్సినేషన్ కాకుండా మందులతో క్యూర్ చేసి ఈ వైరస్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేద్దాం అనేది ఒక ఆలోచన. ఇది సైమల్టేనియస్గా జరుగుతుంది. సో ఈ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ అనేది వైడ్గా అవైలబుల్గా ఉందండి. ఒక సింగిల్ ఇంజెక్షన్ 100 రూపీస్, 75 రూపీస్ టు 100 రూపీస్లో దొరుకుతుంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అందరు చేయించుకోండి, ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత 2011 నుంచి ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలందరికీ వరల్డ్ వైడ్, మనం ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే అందరికీ ఇస్తున్నారండి. సో పిల్లలందరికీ 2011 తర్వాత పుట్టిన వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ జరుగుతుంది. సో నో డౌట్ అబౌట్ ఇట్. అంటే మనకి పెంటావాలెంట్ వ్యాక్సినేషన్ ఇస్తారు పిల్లలకి. మనం ప్రైమరీ హెల్త్ సెంటర్లో అయినా ఎక్కడ పుట్టినా కానీ పిల్లలకి వ్యాక్సినేషన్ దొరుకుతుంది. సో ఆ పిల్లలు కాకుండా దానికన్నా ముందు పుట్టిన వాళ్ళు ఒకవేళ వ్యాక్సినేషన్ చేయించుకోకపోతే అందరూ చేయించుకోవాలి. 2011 కన్నా ముందు పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చేయించుకోకపోతే అందరూ చేయించుకోవాలి. ఏ వయసులో వాళ్ళైనా సరే వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. 3 డోసెస్ వ్యాక్సిన్ ఉంటుంది. ఈరోజు ఒక ఇంజెక్షన్ చేసుకుంటే వ్యాక్సినేషన్ డోస్ 1 మంత్ తర్వాత సెకండ్ డోస్ ఉంటుంది, 6 మంత్స్ తర్వాత థర్డ్ డోస్ ఉంటుంది. సో పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంతకుముందు వ్యాక్సినేషన్ చేయించుకోకపోతే గ్యారంటీగా వ్యాక్సినేషన్ చేసుకోవచ్చు. దీనికి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, దీనికి ఏమి కాంప్లికేషన్స్ ఉండవు.
సో అంటే ఈ బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లం ఉన్న ఇలాంటి వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వ్యాక్సినేషన్ చేయించుకోవచ్చు. కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, లివర్కి ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాల్సి వచ్చినా ఈ వ్యాక్సినేషన్ మనం కంపల్సరీ సజెస్ట్ చేస్తాం. ఓకే. అంటే చాలా మందిలో ఇది ఉంది సార్, ఏంటంటే వ్యాక్సినేషన్ వేయించుకుంటే నాన్ వెజ్ తినకూడదు, వ్యాక్సినేషన్ వేయించుకుంటే ఆల్కహాల్ తీసుకోకూడదు, లేదా సిగరెట్ తాగినప్పుడు వ్యాక్సినేషన్ వేయించుకోకూడదు, ఇవన్నీ ఉన్నాయి. సో ఇలాంటి అపోహలు ఉన్న వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? సిగరెట్, ఆల్కహాల్ తాగొద్దని చెప్తాను. నాన్ వెజిటేరియన్ తినొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. సిగరెట్, ఆల్కహాల్ ఎవరికి మంచిది కాదు కాబట్టి ఓకే, దానికి వ్యాక్సినేషన్కి ఏమీ సంబంధం ఉండదు. కొన్ని స్టడీస్ ఏం చెప్తాయి అంటే, ఏదన్నా వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఆల్కహాల్ తీసుకుంటే నీ బాడీ అన్ని యాంటీబాడీస్ని తయారు చేసే కెపాసిటీ తగ్గిపోతుంది కాబట్టి ఆల్కహాల్ తీసుకోవద్దని చెప్తారు వ్యాక్సినేషన్ తర్వాత. బట్ దట్ ఈస్ నాట్ ప్రూవెన్ టు బి ట్రూ. రైట్. కానీ ఎన్ని చెప్పినా, ఎంత చేసినా, అసలు గవర్నమెంట్కి మేజర్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే అద్భుతంగా ఆల్కహాల్ నుంచే వస్తుంది. సో ఒక సంవత్సరంలో జరగాల్సిన కన్జ్యూమింగ్ ఇన్కమ్ అంతా కూడా మొన్న పాండమిక్లో అయిపోయింది. సో అందుకని మనం ఏది ఆపలేకపోతున్నాం సార్. యాక్చువల్లీ అల్టిమేట్లీ మన ఏమంటారు, మీ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించి ఈ పార్ట్ ప్రశాంతంగా ఉండాలంటే మన ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరికీ ఆరోగ్యం కోసం మీరు ఏం చెప్తారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అండి, గ్యాస్ట్రోఎంట్రాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డైట్. మన ఆహారంలో ఉన్న మార్పుల వల్ల రకరకాల ప్రాబ్లమ్స్, కొత్త ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ న్యాచురల్ ఫుడ్స్. అంటే మనందరికీ తెలుసు, చిన్నప్పుడు ఇంట్లో ఉండే ఏదైనా సరే న్యాచురల్ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివి ఎక్కువగా ఉండాలి. చీజు, ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్స్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కంప్లీట్గా తగ్గిపోవాలి. వెస్టర్నైజేషన్ ఆఫ్ అవర్ డైట్, దీనివల్ల చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినటం మానేసాం. నేను పిల్లలంటే నా ఉద్దేశంలో 25 years వాళ్ళని కూడా పిల్లలనే అంటున్నానండి. వాళ్ళకి మనం ఇది మంచిది కాదు, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినాలి అంటే వాళ్ళకి నచ్చట్లేదు అసలు. అది అదేదో పాపంలాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. బట్ దానివల్లనే చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆ డైటరీ మాడిఫికేషన్స్, ఆ వెస్టర్నైజేషన్ కంప్లీట్గా బయటికి పంపించేసి మన న్యాచురల్ ఫుడ్స్, మనం రెగ్యులర్గా తినే ఆహారం, ఈరోజు కూడా పల్లెటూరులో డెఫినెట్గా అలాగే తింటున్నారు. ఆ ఆహారానికి స్టిక్ అయితే 90% ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే అవకాశం, వచ్చినాక తగ్గిపోతాం, తర్వాత సంగతి అసలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. మన తెలిసిన వాళ్ళు ఎవరు అంటున్నారు సార్, మాకు రోజు వంట వండుకునే అవకాశం లేదు, 3-4 రోజులకు ఒకసారి వండేసి ఫ్రిడ్జ్లో పడేస్తే అవే ఓవెన్లో పెట్టుకుని మా వాళ్ళు తినేస్తూ ఉంటారండి. సో ఇది ఎంతవరకు ఆరోగ్యకరమైన అలవాటు అంటారు? ఇది కూడా పార్ట్ ఆఫ్ వెస్టర్నైజేషన్ అండి. ఇది మనకు అలవాటు లేని విషయము. ఇదంతా వెస్టర్నైజేషన్, పార్ట్ ఆఫ్ వెస్టర్నైజేషన్. అక్కడి నుంచి మనం తెచ్చుకున్నది అరువు. డెఫినెట్గా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో మనం ఎందుకు, దాంట్లో ఏంటి అంటే యాంటీఆక్సిడెంట్స్, మన బాడీకి యాంటీఆక్సిడెంట్స్ అనేవి క్యాన్సర్ ఫైటింగ్ కెపాసిటీ, డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీ, ఇవన్నీ మనం తెచ్చిపెట్టేది ఆహారం. ఇది 1 రోజు 2 రోజులు లేకపోతే కరోనా వచ్చిన 4 రోజుల్లో కాదు, జీవితాంతం మనం పాటిస్తే హెల్దీగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది సో ఆబ్వియస్గా అవెన్లో పెట్టుకుంటాం అనేది కూడా హెల్దీ కాదండి. ఫ్రెష్గా వండుకున్నదే తింటేనే డెఫినెట్గా హెల్దీగా ఉంటాము. అది 100% చెప్పగలుగుతాను. సార్, ఆల్రెడీ ఆల్కహాల్ చాలా సంవత్సరాల నుంచి తీసుకుంటూ ఉన్న వాళ్ళకి కానీ, మద్యపానం, ధూమపానం మీరు ఎటు తీసుకున్నా కూడా, సో లివర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా గ్యాస్ట్రోఎంట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో కమింగ్ ఫ్యూచర్లో మనకి ఇష్యూస్ రాకూడదు అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, చేయించుకోవాల్సిన టెస్టులు కానీ ఒక్కసారి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకుంటాం అనేది ఎవరికైనా సరే డేంజరస్. ఇదివరకు రోజుల్లో హార్ట్కి చాలా మంచిది, స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకోవచ్చు, ఇంత క్వాంటిటీ ఆఫ్ వైన్ తీసుకోవచ్చు అనేది నడిచేది. బట్ ఈవెన్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకుంటాం అనేది ఎవరికైనా సరే మంచిది కాదు. ఇదివరకు రోజుల్లో ప్రాబ్లం ఏంటి అంటే, హార్ట్ డిసీజెస్ అవి ఎక్కువ ఉండటం వల్ల లైఫ్ స్పాన్ అనేది 60-62 అలా ఉండేది. వీళ్ళు రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకున్న దాని ఎఫెక్ట్స్ మనకి తెలిసేవి కాదు. స్మాల్ క్వాంటిటీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను. సో వీళ్ళు ఇప్పుడు లైఫ్ స్పాన్ అనేది మనకి యావరేజ్ లైఫ్ స్పాన్ 72 to 75 మన ఇండియాలో చూసుకుంటే అట్లీస్ట్ మీరు పెరిగింది. సో ఇప్పుడు మనం ఏం చూస్తామంటే, హార్ట్ డిసీజ్ వల్ల చనిపోవటం కానీ, దానివల్ల డెబిలిటేషన్ కానీ లేదు. ఎందుకంటే మనకి ఎకోస్పిరిన్ కానీ ప్రివెంటివ్ మెజర్స్ హార్ట్కి ప్లస్ బ్లడ్ థిన్నర్స్, ఎకోస్పిరిన్ ఇలాంటివి వాడటం వల్ల స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ తగ్గినాయి డెఫినెట్గా. వీళ్ళని మనం లాంగ్ టర్మ్లో చూసినప్పుడు, వీళ్ళని 65 yearsలో మనం చూసినప్పుడు లివర్ కుచించుకుపోయి లివర్ సిరోసిస్తో మనకి ప్రెజెంట్ అవుతున్నారు. ఏంటి అని బ్యాక్గ్రౌండ్లో చెక్ చేస్తే, స్మాల్ క్వాంటిటీ, ఇట్ ఈజ్ ఓన్లీ 1 peg or 2 pegs ఇన్ ఏ డే,
బట్ నేను 30 ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాను అని చెప్తున్నారు. దిస్ ఈజ్ ద హిస్టరీ. సో నేనేం చెప్తున్నానంటే ఆల్కహాల్ స్మాల్ క్వాంటిటీలో రెగ్యులర్గా తీసుకుంటే కూడా మంచిది కాదు. ఆల్కహాల్ స్మాల్ క్వాంటిటీ షుడ్ బి వన్స్ ఇన్ ఏ వీక్, అంతకన్నా ఎక్కువ ఉండటానికి వీల్లేదు. రెగ్యులర్గా లార్జ్ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సజెషన్ అంటే ఫస్ట్ ఆపమనే చెప్తాము. ఇది నెమ్మదిగా తగ్గించేసుకోవాలనే చెప్తాం. ఒకవేళ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే ప్రతి 3 monthsకి ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఒక టెస్ట్, దాంట్లో మాత్రమే తెలియదండి, ఫైబ్రో స్కాన్ అని ఇందాక నేను సజెస్ట్ చేశాను. యాక్చువల్లీ ఇది స్పెషల్ స్కాన్ ఫర్ లివర్. దీంట్లో లివర్ యొక్క స్టిఫ్నెస్ ఎలా ఉంది, లివర్ మీద ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో ఈ ఫైబ్రో స్కాను, లివర్ ఫంక్షన్ టెస్ట్ రెగ్యులర్గా చేయించుకుంటే మంచిది. డ్యామేజ్ అవుతున్నప్పుడు అట్లీస్ట్ ఆ డ్యామేజ్ కనపడినప్పుడన్నా మానేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ మందిలో. సార్ ఫ్యాటీ లివర్ అని కొత్తగా ఇప్పుడు వింటూ ఉన్నాం మనం. ఫ్యాటీ లివర్ ఒకటి, తర్వాత ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఫ్యాటీ లివర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే నెక్స్ట్ 10-15 ఇయర్స్లో ఆల్కహాల్ కన్జంప్షన్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి తగ్గిపోతుందండి. లివర్ డ్యామేజ్ అవుతానికి కారణం ఎందుకంటే మనం ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఇన్ని పెరుగుతున్నాయి, ఆల్కహాల్ మోడరేషన్లోకి వచ్చేస్తున్నారు. అప్పుడు నెక్స్ట్ బిగ్గెస్ట్ కాజ్ ఫర్ లివర్ డిసీజెస్ ఫ్యాటీ లివర్ అవుతుంది నెక్స్ట్ 10 ఇయర్స్లో, ప్రపంచం మొత్తం కానీ మన భారతదేశంలో కానీ. ఈ ఫ్యాటీ లివర్ అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అండి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ ఉంటుంది, బట్ ఆల్కహాల్ ఎప్పుడూ తీసుకోకుండా ఉండే వాళ్ళల్లో కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. మోస్ట్ కామన్గా మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివరు ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఎంత డేంజరస్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కూడా అంతే డేంజరస్. అయితే చాలా చోట్ల ఒక అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో ఫ్యాటీ లివర్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు, తగ్గిపోతుందని చెప్తూ నేను వింటున్నాను. అవును, స్టేజ్ 1 అండి, పర్లేదండి అంటున్నారు. అది అసలు నిజం కాదండి, అది కామన్ అండి అంటున్నారు. ఫ్యాటీ లివర్ మంచిది వచ్చింది అంటే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. స్టేజ్ 1లో, స్టేజ్ 2, గ్రేడ్ 2లో కూడా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. రివర్స్ చేసుకోకపోతే ఇది పెరుగుతుంది. 10 సంవత్సరాల్లో లివర్ డ్యామేజ్ అయ్యి సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యాటీ లివర్ వల్ల కూడా. సో సింపుల్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ఆరోగ్యం, ఆహారం నియమాలు, రెగ్యులర్ ఎక్సర్సైజ్, వ్యాయామం చేస్తే డెఫినెట్గా ఫ్యాటీ లివర్ రివర్స్ అయిపోతుంది. ఇది మనం అందరూ తెలుసుకోవాల్సింది. ఫ్యాటీ లివర్ సో ఫ్యాటీ లివర్ ఫస్ట్ గ్రేడ్లో ఉంటే కనుక డెఫినెట్గా మనం తగ్గించుకోవచ్చు అండి. గ్రేడ్ 2లో ఉన్న తగ్గించుకోవచ్చండి. ఎలా అంటారు దానికోసం? ఇట్ ఈస్ ఓన్లీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. ఆహారంలో నూనె పదార్థాలు, కొవ్వు పదార్థాలు తగ్గించి తింటాం. సేమ్ మళ్ళీ నేను చెప్పిన వెస్టర్నైజేషన్ ఆఫ్ ద ఫుడ్, దానివల్లనే ఫ్యాటీ లివర్ ఎక్కువ చూస్తున్నామండి మనం. బయట తినే ఆహారం, సూపర్ సాచురేటెడ్ ఆయిల్, ఒకటే వాడిన ఆయిల్ మళ్ళీ మళ్ళీ వాడతారు. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్లే కొవ్వు శాతం ఎక్కువగా పెరుగుతుంది. అన్కంట్రోల్ డయాబెటీస్, ఒబిసిటీ, ఇవన్నీ కారణాలు. బట్ అన్కంట్రోల్ డయాబెటీస్ లేదు, ఒబిసిటీ లేదు, ఓన్లీ జంక్ ఫుడ్ తీసుకుని ఫ్యాటీ లివర్ చిన్నపిల్లల్లో చూస్తున్నాం. 15 సంవత్సరాల కన్నా చిన్న వాళ్ళల్లో కూడా మనం ఫ్యాటీ లివర్ చూస్తున్నాం. ఇది రివర్సబుల్ డైటరీ మాడిఫికేషన్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే జస్ట్ 45 minutes బ్రిస్క్ వాకింగ్ ఒక రోజులో చేస్తే దట్ ఈస్ మినిమల్ ఎక్సర్సైజ్. ఈ చేస్తే రివర్స్ అయిపోతుంది. 3 monthsలో మొత్తం ఫ్యాటీ లివర్ నార్మల్ లివర్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అవగాహన. ఇది కూడా మళ్ళీ చాలామందికి తెలియాల్సిన విషయం. ఎగ్జాక్ట్లీ సార్. సో ఈ ఇరిటేషన్ బౌల్ సంగతి ఒకసారి. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటేనే దాని పేరులోనే ఉందండి. మన స్ట్రక్చర్, ఇంటెస్టైన్ స్ట్రక్చరల్గా ఏ ప్రాబ్లం ఉండదు. ఇట్స్ ఓన్లీ స్ట్రెస్ రిలేటెడ్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. లైఫ్ స్టైల్ మళ్ళీ ఆహారంలో పీచు పదార్థం తక్కువగా ఉండటము, ఎక్సెసివ్ స్ట్రెస్ ఉన్న వాళ్ళల్లో ఇంటెస్టైనల్ మూమెంట్స్ ఎక్కువగా అవుతుంది కానీ ఇంటెస్టైనల్ మూమెంట్ తక్కువగా అవుతుంది కానీ. ఐదర్ డయేరియా అంటే ఎక్కువసార్లు మోషన్తో ప్రజెంట్ అవుతారు కడుపులో నొప్పితో, లేదంటే కడుపులో నొప్పి ఉంటుంది, మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు, ఇన్కంప్లీట్గా ఎవాక్యువేషన్ ఉంటుంది. ఇది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ జిస్ట్. దీన్నే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని మన ఒక టర్మినాలజీ. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అండి. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టంలో ఎందుకు ఇంతమంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్లనే ఎక్కువ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ వస్తాం జరుగుతుంది. సచ్ ఏ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్ రియలీ. ఫైనల్గా ఇప్పుడు మీరు ఏదైతే సేవ్ ద లివర్ అని మీరు పెట్టారో దాని కింద కమింగ్ ఫ్యూచర్లో మీరు దాని కింద ఏమేమి సేవలు చేయాలనుకుంటున్నారు, ఎలా దాన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు, వాట్ ఆర్ ద ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏం చెప్తారు? ఐడియల్గా మా ఉద్దేశమే సేవ్ ద లివర్ ఫౌండేషన్. సేవ్ ద లివర్ అంటే లివర్కి సంబంధించిన ఏ రకమైన ప్రాబ్లమ్స్ అయినా సరే అవగాహన కల్పిస్తాము. అఫోర్డబిలిటీ లేని వాళ్ళని మనం ట్రీట్మెంట్ చేసి లివర్ డిసీజెస్ వల్ల ఎవరికి లైఫ్ డేంజర్ ఉండకూడదు అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఇది. సో ఈరోజు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి స్క్రీనింగ్తో స్టార్ట్ చేశాము. హెపటైటిస్ బి వ్యాక్సినేషన్స్ కూడా చాలా చోట్ల చేస్తాం జరిగింది. ఇదంతా పార్ట్ ఆఫ్ ప్రివెంటివ్ ప్రోగ్రామ్. లివర్కి ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకూడదు, అయిన వాళ్ళకి దీని గురించి అవగాహన తెలియాలి అని.
ఏ రకమైన లివర్ డిసీజెస్, ఇప్పుడు మనము మోస్ట్ కామన్గా ఆల్కహాల్, హెపటైటిస్, ఫ్యాటీ లివర్ వీటి గురించి మాట్లాడతాం. రేర్ కాజెస్ ఆఫ్ లివర్ డిసీజెస్ ఉంటాయండి. అంటే ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజెస్ అని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల, విల్సన్స్ డిసీజ్ అని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల లివర్ డ్యామేజ్ అయ్యేవాళ్ళు, ఇలా రకరకాల కారణాల వల్ల లివర్ సిరోసిస్ వచ్చి లివర్ డ్యామేజ్ అయ్యే వాళ్ళు ఉంటారు. వీళ్ళని ఐడెంటిఫై చేసుకుని వీళ్ళకి ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ రోజైనా సరే మా ఫౌండేషన్ ద్వారా అన్అఫోర్డబుల్ పేషెంట్స్కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలిగే పరిస్థితిలో ఉండాలి అనేది మేము చూస్తున్నాము. ఇనీషియల్గా యంగర్ ఏజ్ పీపుల్ వాళ్ళు లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే వీళ్ళ లైఫ్ డెఫినెట్గా బాగుంటుంది, నెక్స్ట్ 20-30 ఇయర్స్ దే విల్ బీ డూయింగ్ గుడ్ అంటే వాళ్ళందరికీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అఫోర్డబిలిటీ లేని వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాలి మా ట్రస్ట్ ద్వారా, మా ఫౌండేషన్ ద్వారా అని మేము అనుకుంటున్నాము. సూపర్ సార్. మీరు అనుకున్న ఏదైతే ప్లాన్ మీరు ఏదైతే చేస్తున్నారో అందులో మీరు సక్సీడ్ అవ్వాలని ఐ డ్రీమ్ నుంచి మేమంతా కోరుకుంటున్నాం. వ్యూవర్స్ అందరికీ కూడా నిజంగా ఆయన చెప్తుంటే చాలా భయం వేస్తుంది, అసలు కమింగ్ ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ ఎలా వస్తాయని, ఎస్పెషల్లీ లివర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరందరూ చక్కగా ఎక్సర్సైజ్ చేయండి, ఫ్యాట్ తగ్గు తీసుకోండి, అట్ ద సేమ్ టైం మంచి ఫుడ్ ఇంటిలో మీరు వండుకున్న ఫుడ్ తినండి, అవుట్ సైడ్ ఫుడ్స్ తినకుండా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.